ప్రతి ఒక్కరు కూడా మనము దేవుని మాటను మనం జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరచి బైబిల్ గ్రంథంలో నుండి ప్రభు మీ అందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దండి. ఒకవేళ నీకు వాక్యం అర్థం కాకపోయినా పర్వాలేదు, ఈరోజు కాకపోయినా రేపు అర్థమవుతుంది. వాక్యాన్ని మాత్రం అపార్థం చేసుకోవద్దు. అపార్థం చేసుకుంటే ఎన్నో సమస్యలు వచ్చేస్తుంది. నీకు అర్థం కాలేదా, దేవుని పాదాల దగ్గర పెట్టి నెమ్మదిగా వదిలేయి. ప్రభు, ఇది అర్థం కాలేదు, ఈ రోజు కాకపోయినా ప్రభు మనకు ప్రాణాలు ఇస్తే రేపటికైనా ఎల్లుండికైనా ఈ వచ్చే సంవత్సరకైనా అర్థమవుతుంది. వాక్యాన్ని ఎన్నడూ ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దండి. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట మనందరినీ ఈరోజు పలకరించేటువంటి మాటగా ఉంది, మనల్ని బలపరిచే మాటగా ఉంది, మనల్ని స్థిరపరిచే మాటలుగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్రాణాపాయాలతో, ప్రాణగండాలతో ప్రాణాలను అరచేతులు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇంకా చెప్పాలనుకుంటే ప్రాణాలను ఎక్కడ పెట్టుకుంటున్నారు? అరచేతులు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇంకొంతమంది దేవుని బిళ్ళారా, ఈ ప్రాణ భయము చేత, భయానికే చాలామంది చనిపోతున్నారు. తెలుసా? ఎవరికో కరోనా వచ్చింది అన్నటువంటి సందేహం వచ్చిందట. ఈ సందేహం వచ్చేలోపు అయ్యో మనం ఉండకూడదని చెప్పి నేరుగా పోయి బావిలో తూకి చచ్చిపోయినాడు, మనము ఉంటే అందరికి వచ్చేస్తుందని. భయము, ఆందోళన మనుషులకి రకరకాలుగా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా మనమందరము దేవుని బిళ్ళరా ఈ దుస్థితిని మనము గమనిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన పరిస్థితి ఈ దినాల్లో ఎందుకు ఎదురవుతూ ఉంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే, వీటన్నిటినీ మనము ఎందుకు అనడానికంటే వీటన్నిటికీ కారణము దేవాతి దేవుడే దీన్ని అనుమతించాడేమో అనుకోవడంలో ఏమాత్రము తప్పు లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఏమి జరగాలన్నా, ఈ భూమి మీద మనిషికి ఏమి రావాలన్నా అది మంచే కానీ చెడే కానీ, అది ఏమి రావాలన్నా అది ఎవరి గుండా రావాలంటే దేవుని గుండానే రావాలి, దేవుని ద్వారానే జరగాలి. అది మేలైనా కీడైనా, అది ఆశీర్వాదమైనా దీవెనైనా, అది దేవుని బిడ్డలారా వ్యాధి అయినా మంచి ఆరోగ్యమైనా, ఈ లోకంలో ఏవి కావాలని ఏదైనా కానీ అంత దేవుని యొక్క చిత్తానుసారంగానే జరుగుతుంది. కానీ దేవునికి ఎరుగకుండా ఏమీ జరగదు, దేవుని అనుమతి లేకుండా ఏమీ రాదు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది నీవు, నేను, మనము బాగుగా గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరము మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా మనం తెలుసుకొని మనం ముందుకు అడుగు వేయవలసిన వారమై ఉన్నాము. ఇలాంటి భయంకరమైన దుస్థితిలో దేవుని బిడ్డలమైన మనం కూడా చాలామంది ఏం చేస్తున్నామంటే భయపడిపోతున్నాం, చాలా కృంగిపోతున్నాం. ఏంది ఇక్కడ చచ్చిపోయినారంట, అక్కడ చచ్చిపోయినారంట, అక్కడ మరణాలంట, ఎక్కడ మరణాలంట, హాస్పిటల్లో చచ్చిపోయినారంట, విజయవాడలో చచ్చిపోయినారంట, గుంటూరులో చచ్చిపోయినారంట, ఎక్కడ చూసినా మరణాలు ఎక్కువగా ఉంది, నాకు కూడా వచ్చేస్తుందేమో అని చెప్పి మరణమును గురించి భయపడుతున్నటువంటి వారుగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. నేను ఇదివరకే మీకు చెప్పాను, ఏం చెప్పాను? క్రైస్తవుడు మరణాన్ని చూసి భయపడనే కూడదు. ఎందుకు చెప్తున్నానో మీరు ఆలోచించారో లేదో తెలియదు. అందుకనే దేవుడు ఈ దుస్థితి వస్తుందేమో అని ముందుగానే ప్రభు మనందరితో ఆ మెసేజ్ ద్వారా మాట్లాడినాడు. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి, అది ఎలాగైనా కానీ నాయన దేని మీద ఏ విధం చేతనైనా కానీ. చాలామంది ఏంటంటే సవాళ్ళను కూడా ఇంటికి తీసుకురాలి అనే పరిస్థితి వద్దనుకునేసి అట్టే వదిలేశారు. ఎట్లా వదిలేసినా పర్వాలేదు. నేను చెప్తున్నాను కదా, ఒకవేళ నేను ఆరోగ్యంగా ఉన్నా దేవునికి స్తోత్రం, ఒకవేళ నా పరిస్థితి కూడా అలాగైనా, నీ పరిస్థితి ఎలాగైనా, ఎందుకంటే దాని వలన శరీరం కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నాడు. ఆత్మ శరీరంలో నుండి వెడలిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వాళ్ళు ఏం చేసుకున్నా పర్వాలేదు. అయితే ఏమి కడవరి చూపు కూడా చూసుకోలేకపోతున్నామే
అన్న బాధ ఉంటుంది. అయ్యో మనసార పిడికెడు మట్టి వేయలేకపోయినానన్న బాధ ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం కలిసి బ్రతికాము కాబట్టి ఆ బాధ ఉంటుంది. కానీ ఆ బాధ కూడా అక్కర్లేదు. దేవుని స్తోత్రం. ఒక్కటి, మనము దేవుని నమ్మి దేవుని యందు విశ్వసించి నిజంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పవిత్ర జీవితాన్ని మనం కొనసాగిస్తూ దేవునితో నడుస్తూ ఉండేటప్పుడు నీకు మరణము సంభవించిందనుకోండి, నువ్వు నిజంగా దేవుని సన్నిధికి పోయి చేరుతుంది నీ ఆత్మ. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ గురించి మనం దుఃఖపడాల్సిన అక్కర లేదు, బాధపడాల్సిన అక్కర లేదని ప్రభు పేరిట మీకు మనవి చేసుకుంటున్నాం. అందుకనే ఈ భయంకరమైన దుస్థితుల మధ్యలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే, వాస్తవంగా చెప్పాలి, గత వారం నుంచి మీకేం చెప్పాను, వారాలుగా కంటిన్యూషన్గా ఏముంటుందన్నాను, హృదయం గురించినటువంటి వాక్యం ఉంటుంది అని చెప్పాను. అయితే ఎందుకో ప్రభు ఈ దుస్థితులన్నింటినీ పరిస్థితుల మధ్యలోనేమో దేవుడు ఒక మంచి అద్భుతమైన ఒక వాక్య భాగాన్ని ఇచ్చాడు. ఆ మాటనే మీకు తెలియజేయడానికి దేవుని సేవకుడుగా మీ ముందు నిలబడి ఉన్నాను. హల్లెలూయా. దయచేసి ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దామా? బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఈరోజు మీకు ఎక్కువగా వాక్యం క్లుప్తంగానే ముగిస్తాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా, ఎందుకంటే కందాడలోకి వెళ్ళాలి, అక్కడ పనులు ఉన్నాయి కాబట్టి. తర్వాత సాయంకాలం ఆరాధన యథారీతిగా ఉంటుంది 7 గంటలకి, మర్చిపోవద్దండి. సాయంకాలం ఆరాధనకు కూడా వస్తాను, వచ్చి చూసుకునేసి మరలా నేను వెళ్ళిపోతాను. దయచేసి మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోనండి. బైబిల్ గ్రంథాన్ని తెరవండి. బైబిల్ గ్రంథంలో రాజులు 2వ గ్రంథం తీసుకున్నాం. చాలా అద్భుతమైన మాట ఇది. ఈ మాటలు మీ జీవితాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని దేవుని సేవకుడుగా దేవుడిచ్చి ఆత్మ ప్రేరేపణ చేత ఈ మాటలు చెప్తున్నాను. ఈ మాటలన్నీ మీ యొక్క చెవిలో పడి అది హృదయంలో నిలిచి ఉండేటట్టు చూడండి. దేవుని వాక్యము 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము. ఈ 7వ అధ్యాయములో 4వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదామా? ఒక్కసారి కాదు, అందరం తీసుకోండి. ప్రతి ఒక్కరు తీసుకొని నేను చదువు అన్నప్పుడు స్వరం ఎత్తి, మీ కంఠస్వరాన్ని ఎత్తి బిగ్గరగా మీరు చదవాలని ప్రభు సేవకుడుగా మీకు మనవి చేసుకుంటున్నాను. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యం. రెడీ? 1 2 3 స్టార్ట్. బాగా చదివారు. ఒకసారి సభాస్ అనుకోండి. మీరే చెప్పండి, నిజంగా బాగా చదివారా? ఏంది ఇట్లా చదువుతున్నారు? అయ్యయ్యో. దయచేసి అందరూ కలిసి స్వరం ఎత్తి బిగ్గరగా నాతో పాటు చదవండి మీరు దేవుని వాక్యాన్ని. రెడీ? 1 2 3 స్టార్ట్. పట్టణములోనికి పోవుదమనుకుంటిమా, పట్టణమందు క్షామమున్నదను అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి, వారు మనలను బ్రతుకనిచ్చినా బ్రతుకుదము, మనల్ని చంపినా చత్తుము అని చెప్పుకొని. ఎట్టుంది చదివితే? అక్కడ ఎంత గ్యాపులు ఉన్నాయి, ఎట్టుంది అదన్నీ చూసుకోవాలి కదా. ఎట్ట చదవాలి బైబిల్ గ్రంథాన్ని, ఎట్లా చదివితే మీకు వస్తుంది. అందుకనే మనసు పెట్టి చదవాలి బైబిల్ని. హల్లెలూయా. రైట్. అంశం పేరు చెప్పలేదు కదా. మరణానికి భయపడని కుష్ఠరోగులు. ఎవరంట? మరణానికి భయపడని కుష్ఠరోగులు. అంశం పేరు బాగా గుర్తుంచుకోండి. బైబిల్లో చూద్దాం. ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగంలో ఈ భాగం యొక్క ముందు భాగాన్ని మనం చదివినప్పుడు, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద, అంటే 3వ వాక్యం చదువుతున్నాను. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని చదువుతున్నాను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా.
వారు ఒకరినొకరు చూసి మనము చచ్చిపో వరకు ఇచ్చటి ఎందుకు కూర్చుండవలెను అని మాట్లాడుకుంటున్నారు. బాగా వినాలి ఇక్కడ. ఎంతమంది అంట చెప్పండి, ఎంతమంది కుష్ఠరోగులు? 4 కుష్ఠరోగులు ఉన్నారు. షోమ్రోను పట్టణం. ఏ పట్టణంలో ఉన్నారు? షోమ్రోను పట్టణం. బాగా గమనించాలి. దేవుని బిడ్డల నివాసం ఉండేటువంటిది, దేవుని ప్రజల నివాసం ఉండేటువంటి పట్టణం. ఈ కుష్ఠరోగులు ఎక్కడ ఉన్నారంటే పట్టణపు గుమ్మమునద్ద ఉన్నారు. ఎక్కడున్నారు అంటే అవుట్ సైడ్ లో ఉన్నారు. ఎక్కడ? పట్టణానికి బయట ఉన్నారు, గుమ్మమునొద్ద. అప్పుడు అన్నారంటే ఎప్పుడు అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పట్టణములు, ఆ ఊరులో, ఆ దేశములో ఆ పరిస్థితి ఎలా ఉందంటే పట్టణమంతా క్షామము చేత అనగా కరువు చేత అలమటించిపోతున్నారు. ఎట్టున్నారు? కరువు చేత అలమటించి కరువులో అల్లాడిపోతున్నారు. కరువు దాని వలన. ఇది మనసులో పెట్టుకోవాలి మీరు బాగా. అలాంటి పరిస్థితుల మధ్యలో జనులు నివాసం చేస్తున్నారు. ఆ దినాల్లో కూడా మరణ భయం. ఎందుకంటే తిండి లేకుండా, నీళ్లు లేకుండా పరిస్థితులు చాలా కరువు చేత. క్షామం దేనికి కలుగుతుంది అంటే వర్షాలు సరిగా పడక, పంటలు సరిగా పండక, అలా సరిగా పంటలు పండని దాని వలన దేశం అంతా ఏమైపోతుంది? కరువు అయిపోతుంది. అర్థమైందా? అంటే వీటన్నిటికీ ఏమిగా ఉండాలి? సమృద్ధిగా వర్షం రావాలి, నీళ్లు సమృద్ధిగా ఉండాలి. ఆ నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పుడు పంటలు బాగా పండుతుంది. పంటలు బాగా పండిన తర్వాత సమృద్ధిగా పంటలు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికి ఏమాత్రము ఇది ఉండాలి, కరువు అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, కూడా లేమ్మా, వాక్యాన్ని నన్ను మా కళ్ళు తెరుచుకొని ఉండే దేవుని మాటని. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, మరొకసారి కూడా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ జనులు పట్టణము లోపల జరుగుతున్న కార్యం ఇది, సంభవం. ఏంది? పట్టణం లోపల కరువుతో, క్షామంతో అల్లాడిపోతున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో జనులు ఉన్నారు. అయితే అదే పట్టణస్థులు, ఏ పట్టణస్థులు? ఆ కరువులో ఉన్న పట్టణస్థులు, షోమ్రోను పట్టణానికి సంబంధించినటువంటి 4 కుష్ఠరోగుల్ని ఆ ఊరు నుండి ఏం చేశారంటే వెలివేస్తున్నారు. కుష్ఠరోగులు సర్వసాధారణంగా కుష్ఠరోగులను ఎక్కడ ఉంచుతారు నాయన? ఊరు బయట, ఊరు లోపల ఉంచుతారా? ఊరి బయట గమనీయత వాళ్ళని ఉంచేస్తారు. అదే మనం చూస్తున్నటువంటి లేవికాండములో 13వ అధ్యాయంలో 1వ వాక్యంలో నుంచి మనం చూసినారంటే అక్కడ మీకు కుష్ఠరోగుల గురించినటువంటి సంఘటన మీకు అక్కడ ఉంటుంది. మనకి ఇది కాదు ప్రాముఖ్యమైనది, తర్వాత రాసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. ఎందుకంటే అక్కడ మీరు చదువుకున్నారంటే కుష్ఠరోగుల గురించి అక్కడ చాలా తేటగా రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ లేవికాండములో 13వ అధ్యాయములో 46వ వాక్యాన్ని చదవండి. వాళ్ళు ఎక్కడ ఉంటారో అర్థమవుతుంది. 13లో 46, లేవికాండం 13లో 46. త్వరగా. ఆ పొడ వానికి వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే వాడు ప్రత్యేకంగా నివసించాలి. అంటే జన సంచారము లేని చోట ఉండాలి. బాగా గమనించాలి ఇక్కడమ్మా. ఎందుకంటే ఈ మాటలని మీకు ఎందుకు చదివిస్తానో సిచ్యువేషన్ మీకు అర్థం అవ్వాలి, తర్వాత చెప్తాను, మీరు బాగా గమనించాలి. జన సంచారం లేకుండా వాడు ప్రత్యేకంగా ఉండాలి. వాడు అక్కడ ఉండకూడదు, ఊర్లో ఉండకూడదు, ఎవరితో ఉండకూడదు. వాడు అపవిత్రుడు గనక, అనగా కుష్ఠరోగి అపవిత్రుడు గనక వాడు ప్రత్యేకంగా ఉండాలి. జన సంచారం లేని చోట ఊరు బయట వాడు ఉండాలి. అక్కడ ఉంటూ వాడు ఏం చేస్తూ ఉండాలంటే, అయ్యో నేను అపవిత్రుణ్ణి 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 అని అరుచుకుంటూ కేకలేస్తూ ఊరు బయట ఉండాలి. ఎందుకు అరవాలా వాడు అంటే? ఎందుకంటే వానికి దగ్గరగా సమీపంగా ఎవరైనా వచ్చేస్తారు ఏమో అని చెప్పి అపవిత్రుని అపవిత్రుని అంటే బాగుండే వాళ్ళు ఆ దారి గుండా అటు సైడ్ కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ గాలి కూడా చూడకూడదు. అందుకనే ఒకవేళ అట్ట కానీ లేకపోతే ఒకవేళ వాడు ఊర్లో ఉన్నాడనుకో, పోకుండా ఊరు బయట పోకుండా నేను ఊర్లోనే ఉంటాననుకో, ఊరు వాళ్ళు వదలరు. ఊరి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దినాల్లో రాళ్లతో కొట్టి చంపేయాల వాళ్ళని.
ఊళ్ళో ఉంటే, వాడు ఊళ్ళో ఉండాలంటే ఒకవేళ ఊళ్ళో ఏమాత్రం ఉండడానికి వీల్లేదు, ఉన్నాడంటే జనాలందరూ ఏం చేస్తారు? రాళ్ళతోనే కొట్టి చంపేస్తారమ్మా. ఎందుకంటే ఇది అంటురోగము, మా అందరికి వచ్చి, నీ ఒక్కడి వలన మా అందరికి వచ్చేస్తుంది, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదు. లేదు కాదు ఉంటానంటే మేమందరం నిన్ను ఏం చేస్తాము? రాళ్ళతో కొట్టి చంపేస్తాం. బాగా గమనించాలి ఈ మాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంటే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. మనం ఊరు బయట వెళ్ళిపోదాం అంటే ఊరు బయటికి వాళ్ళు వెళ్ళిపోతారు. జన సంచారం లేని చోట వాళ్ళు బ్రతుకుతుంటారు. అలాగా ఈ 9 కుష్ఠరోగులు కూడా ఊరు బయట అక్కడ నివాసం చేస్తున్నారు. రైట్. ఈ కరువు కాలం ఇది. ఆ టైంలో అప్పుడు ఆ 9 ఒకరినొకరు చూసుకున్నారు. బాగా గమనించాలి. ఆ 9 ఏం చేసుకున్నారంట? ఒకరినొకరు చూసుకున్నారు. అలా చూసుకొని వాళ్ళందరూ కూడి కలిసి మాట్లాడుకున్నారు ఒక మాట. ఏం మాట మాట్లాడుకున్నారంటే, మనము చచ్చిపోవ వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను అన్న ప్రశ్న ఏర్పడింది వాళ్ళకి. ఎటమ్మా? మనము చచ్చిపోవ వరకు ఇచ్చట లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుండవలెను? హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అయ్యా అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను బాగా. ఆ దినములలో, ఆ కాలములో కుష్ఠరోగము అంటురోగముగా భావించి, అంటురోగంగా దానికి భయపడి వీళ్ళని బయట గెంటేస్తున్నారు. బాగా గమనించాలి ఇక్కడ. ఇప్పుడు మనకు ఏర్పడుతున్న సమస్య ఏమి అంటే, ఇప్పుడు కరోనా వలన భయపడుతున్నాం. ఆ రోజు ఆ దిన పరిస్థితి అది. ఇప్పుడు పరిస్థితి ఏమి? ఈ కరోనా వలన మనము చాలా భయపడుతున్నాం. ఆ 9 కుష్ఠరోగులు ఎలా మాట్లాడుకున్నారు చూడండి. మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? ఇప్పుడు బాగా గమనించాలా. వాళ్ళే మనం అనుకో, ఎవరు? మనం చచ్చిపోయేంత వరకు మనం ఎందుకు ఇక్కడ ఊళ్ళో ఉండాలా? తిరుపతిలో, జీవకొండలో ఎందుకు కూర్చొని ఉండాలా? ఎందుకు పడుకొని ఉండాలా? కందాడికి పోదాం. హల్లెలూయా. ఏం చేద్దాం? మాట్లాడుకోండి మీరే. మనమే ఏం చేద్దాం? మాట్లాడుకుందాం. ఒక ఆలోచన చూడండి, వాళ్ళకు వచ్చిన ఆలోచన చూడండి, వాళ్ళకు వచ్చిన తలంపు చూడండి. అంటే మనం చచ్చిపోతాం మొత్తం మీద అన్నది గ్యారంటీ అన్నది వాళ్ళకు బాగా తెలిసిపోయింది, అర్థమైపోయింది. నేను అందుకని ఈ టైటిల్ పెట్టాను, మరణమునకు భయపడిన కుష్ఠరోగులు. సంభవం తెలుస్తుంది తర్వాత మీకు. వాళ్ళకు మరణాన్ని గురించినటువంటి సివియర్ భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే అంటున్నారు వాళ్ళు, మనం చచ్చిపోయేంత వరకు ఇచ్చటెందుకు ఉండాలా? ఇచ్చటెందుకు మనం కూర్చుండాలా అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. మిగిలిన 3 ఒకవేళ ఒకరికి వచ్చిందో అందరికి వచ్చిందో ఆలోచన. అందరూ ఒకరినొకరు చూసుకున్నారని రాబడింది కదా. ఒకరినొకరు చూసి అందరూ, ఒరే ఏంట్రా పరిస్థితి ఎట్లుంది? చచ్చిపోయేంత వరకు మనం ఎందుకు ఏడు ఉండాలా? ఎక్కడ? ఇచ్చటకు ఎందుకు కూర్చొని ఉండాలా? ఊరు గవనియద్దా, అదిగో పట్టణపు గుమ్మమునొద్దా. మీరు సంఖ్యాకాండంలో కూడా ఒక వాక్యాన్ని చదవండి. సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో 2-3 వాక్యాలు కూడా చదవండి. ఆ పరిస్థితి మీకు కొంచెం అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 2-3 వాక్యాలు. ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వాణిని, వాణిని పాలెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. అమ్మా, నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవారినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలెను. వారిని వారి ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను అని చెప్పి దేవుడే ఏం చేశాడు? దేవుడే ఆజ్ఞాపించాడు వాళ్ళకి. ఏమని? నేను నివసించేది పాలెములో, నేను నివసించే పాలెములో వీళ్ళు ఉండి అపవిత్రపరచకూడదు. అలాగా అపవిత్రపరచకుండా ఉండేటట్టు వీళ్ళని ఎక్కడికి పంపించేయాలన్నాడు? వెలుపలికి, పాలెము వెలుపలికి పంపించేయాలి అన్నాడు.
వాళ్ళు అక్కడే ఉండాలి, అక్కడే అపవిత్రత గురించి వారందరూ అక్కడ కేకలేస్తూ ఉండాలని దేవుడే ఆజ్ఞాపించారు. అలా కూర్చొని వాళ్ళు అరుస్తున్న వాళ్ళకి ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన? ఒకరినొకరు చూసుకున్నారు. అలా ఒకరినొకరు చూసుకొని మనము చచ్చిపోయేంత వరకు మనం ఎందుకు ఇక్కడ కూర్చోవాలా? మీరు కూడా ఒకరినొకరు మాట్లాడుకొని మనం ఎందుకు, ఇప్పుడు పట్టణంలో ఏముంది? ఇప్పుడు ఏముంది నాయన? పదాం పదా, దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అలా ఒకరినొకరు కూర్చుండేవాళ్ళని నీకు ఎందుకు మనం కూర్చోవాలని చెప్పి అడిగి ఒక ప్రశ్న వేసుకొని అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని తీర్మానించుకున్నారు. ఒక మంచి తీర్మానానికి వచ్చారు. ఏమిటి ఆ తీర్మానము? అదే 4వ వాక్యము. చూడండి, రాజుల 2వ గ్రంథములో 7వ అధ్యాయములో 4వ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ వాక్యములో మీకు అర్థమవుతుంది. పట్టణములోనికి పోవదు అనుకొంటిమా, పట్టణమందు క్షామం ఉన్నది, అచ్చట ఏమైపోతాము? చచ్చిపోదుము. ఓకేనా? రైట్. ఇచ్చట ఊరక కూర్చుండునను, ఇచ్చటనే ఏమైపోతాం? చచ్చిపోదుము. ఏమి ఇక్కడేమి ఊరుకుంటే చచ్చిపోయేది, పట్టణానికి వెళ్తే ఏం చచ్చిపోయేది? పట్టణంలో ఏముంది? కరువు ఉంది, క్షామం ఉంది. ఇప్పుడు పట్టణంలో కరువు అయితే ఇప్పుడు వీళ్ళకేమి? వీళ్ళకు కూడా బువ్వ ఉండదు కనుక వాళ్ళు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు, మనము చచ్చిపోయే పరిస్థితి. ఈ రెండింటి మధ్యలో సతమతం అయిపోతున్నారు. కాబట్టి అక్కడికి ఉన్నా ఇక్కడున్నా చచ్చిపోతాం, అక్కడున్నా. హల్లెలూయా. సరే, మీరే ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి. మరణం అనేది తథ్యం, ఖచ్చితంగా వస్తుందనే లేదా? అందరికి వస్తుందని ఉందా? అది ఏ విధమైన రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. బహుశా ఈరోజు కరోనా రూపాన్ని దాచుకొని వచ్చేసింది. బాయ్. ఓకేనా? ఇప్పుడు పట్టణంలో ఏముంది? కరోనా నిండుకొని ఉంది. బాగా గమనించండి. పట్టణం బయట బాగా గమనించాలి. కాబట్టి మనం ఎందుకు, ఒకవేళ పట్టణం బయట కూడా ఉంది అనుకోండి, పోనీ పర్వాలేదు, ఇక్కడున్నా ఏమైపోతాం? చచ్చేది నిజం. అవునా? అచ్చట ఉన్నా చెప్పండి, అవునా నిజమా కాదా? ఆ మాత్రం నేను ఎందుకు భయపడతాను? ఒకరు ఫోన్ చేసి ప్రార్థనకు వస్తారా అని అడిగా. అమ్మా, నా ప్రార్థనకు రాలేనయ్యా. ఏమి? కరోనా ఉంది. ఏం కొంచెం ఏమంటున్నా? అయ్యా, నువ్వు కూడా కొంచెం ఆలోచించకూడదా? ఇంత భయంకరమైన తీవ్రతలో ప్రార్థన పెట్టాలా? ఉచిత సలహాలు. కొంచెం ఆలోచించకూడదా? ప్రార్థన ప్రభు చిత్తానుసారంగా ప్రభునామ మహిమార్థం కొరకై దేవుని బిళ్ళారా ప్రార్థన పూర్వకంగా ప్రార్థన పెట్టేశాను. హల్లెలూయా. దాని ముందు నుంచే ఎస్తరు ప్రార్థన గుంపులో పెట్టి ప్రార్థన చేసి డేట్ని ఖరారు చేసి అన్నీ చేసి. రెండవది, దేవుని బిడ్డలు కూడా ఒక్కొక్కరు కానుకలు ఇస్తూ ఉన్నారు. దాదాపు ఒక 5-6 మూటలు ఏంటది బియ్యం కూడా వచ్చి చేరింది. అంతా సమకూడుతూ ఉంది. అన్ని దేవుడు చిత్తం లేకపోతే ఇవన్నీ దేవుడు ఏం చేసి ఉండేవాడు కాదు, సమకూర్చుండేవాడు కాదు. అన్నీ చక్కగా ఉంది. బాగా గమనించండి. ఈ పరిస్థితుల మధ్యలో మనం ఆపడమా చేయడమా? ఒకసారి ఆలోచించండి. పెడితే మనం ఇక్కడున్న చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం బయట వెళ్తే వస్తుంది అనుకుంటున్నారు. అసలు ఇంట్లో ఉంటే కూడా వస్తుంది నాయన. అయ్యో, ఎంతోమంది అయ్యో ఎంతో నియమంగా నిష్టగా భయపడుతూ అతికెతికి తాకకుండా వచ్చేస్తుందని ఈ భయపడే వాళ్ళందరికీ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఎక్కువగా నియమంగా నిష్టగా చేస్తూ ఉంటారే, అట్లా ఇట్లా అని భయపడ వాళ్ళందరికీ వచ్చేస్తుంది. ఆలోచన చూడండి. నువ్వు ఎచ్చట ఉన్నా వస్తుంది, అచ్చట ఉన్నా వస్తుంది. ఎచ్చట ఉన్నా వచ్చేది మాత్రం ఒకవేళ దేవుని చిత్తమై మనకు రావాలనుకుంటే, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తం ఉంటే దేవుడు అనుమతిస్తేనే నీ దగ్గరికి అది వస్తుంది. పలుమార్లు చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గుండా అనగా కరోనా గుండానే నువ్వు మరణించాలి అని దేవుడు రాసి పెట్టుంటే నువ్వు ఇంట్లో దాక్కొనున్నా
పెట్టి లోపల దాక్కొనున్నా, బీరువా లోపల దాక్కొనున్నా, ఫ్రిడ్జ్ లోపల దాక్కొనున్నా, పొట్ట లోపల దూరుకొనేసి కవర్ల మీద కవర్లు వేసుకొని, మాస్కుల మీద మాస్కులు వేసుకొని, శానిటైజర్ల మీద శానిటైజర్లు ఒళ్ళంతా పూసుకొని ఉన్నా వచ్చేది మాత్రం ఆగదు. ఎందుకంటే దేవుడు కానీ ఈ దినాన్ని, ఈ కరోనా టైంలోనే నీకు మరణమని దేవుడు నీకు మరణ శాసనాన్ని అప్పుడు రాసి పెట్టేసి ఉంటే దాన్ని ఎవడు మార్చలేడు. ఎవరి వల్ల కాదది. అవునంటారా కాదంటారా? నీ జీవము, నీ ప్రాణము ఎవరి చేతిలో ఉంది చెప్పండి నాన్న. ఆయనలో నీ జీవము క్రీస్తులో దాచబడి ఉంది అని రాయబడింది బైబిల్లో. అవునా? నీ జీవం ఎవరిలో ఉంది? అవునా? మాయల పక్కీరు ప్రాణం దేంట్లో ఉన్నదంట? చిలకలో ఉన్నది అని చెప్పి వాడు చెప్పుకున్నాడు. నిజమో కాదు అది మనకు తెలియదు, ఇవన్నీ కథలు. మాయల పక్కీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా బాగా ఆలోచించండి. ఒక క్రీస్తుని నమ్మిన దేవుని బిడ్డల ప్రాణాలు దేవుని చేతిలో ఉంది. మన జీవం ఆయనలో దాచబడి ఉంది. ఆయనను దాటుకొని, ఆయన దగ్గర అనుమతి తీసుకొని, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని, ఆయన దగ్గర వేడుకొని బతిమలాడుకొని నేను పోతాను, నన్ను పంపిస్తావా అని అడిగేసే వస్తుంది. వస్తే లేకుంటే రాదు నాయన. మీకు తెలియదు, మీకు తెలియటం అది ఈ యొక్క సంగతి, బైబిల్ సంగతి, దేవుడు, విశ్వాసం, నమ్మకం ఇదంతా మీకు అర్థం కావటంలా. నువ్వు భయపడినంత మాత్రాన ఒకవేళ వస్తాదో రాదన్నదంటే అంతా లేదు. అందుకనే ప్రభు చిత్తము ఎప్పుడు మీరు గుర్తించుకుని ఊరికే పాడేస్తున్నారే. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా ప్రభువా అని పాడుతున్నావే. అప్పుడు ఇది లేదా? ఇప్పుడు ఎన్ని జరిగినా, ఏం తలచినా జరిగేది మాత్రం ఆయన చిత్తం లేకుండా அவருடைய అనుమతి ఇల్లామో ఒన్ను ఉన్నట్టే వరాదమా. యోబుకు అన్ని వచ్చింది, ఊరికి వచ్చేసిందా? ఎవరి అనుమతితో వచ్చింది? దేవుడి అనుమతితోనే వచ్చింది. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చింది. ఒక్కటి గుర్తుంచుకొని చాలు. ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అది ఒక్కటి గుర్తుంచుకోండి. ఏది రావాలన్నా నీ జీవితంలో ప్రభు ఒక అనుమతి ప్రకారంగానే జరుగుతుంది. ప్రభు చిత్తం జరుగుతుంది. అందుకని నేనేం చేయాలా? ఈ భూమి మీద ఉండేటప్పుడు దీని వైపు చూడకుండా దేవుని వైపే చూడాలా. మనం ఎక్కడికి వెళ్తున్నాము? దేవుని దగ్గరికి వెళ్తున్నాం. బాల్యము వెలుపలికి, అదే కదా రాయబడింది. చదివానా? చదివిపించానా? ఎక్కడ? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యం. ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలియాలా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యం. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదుము. శిబిరము వెలుపల ఆయన యొద్దకు మనం వెళుదుము. కాబట్టి మనం అందరము కూడా సంఘ బిడ్డలు అందరూ ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి మా? కాబట్టి పదండి. అందుకనే వాళ్ళ కుష్ఠరోగులు ఏం మాట్లాడుకుంటున్నారమ్మా? ఏమని మాట్లాడుకుంటున్నారు? పట్టణములోకి పోదుమనుకుంటిమా, పట్టణములో క్షేమం ఉన్నది, అచ్చట చచ్చిపోదుము. ఓకేనా? ఇక్కడ ఇచ్చట ఊరికనే కూర్చొని ఉన్నాడలా ఇచ్చటను చచ్చిపోదుము. బాగా గమనించండి. ఒకవేళ ఏం లేకుండా హాస్పిటల్కి పోదాం అనుకుంటేమా అచ్చటను చచ్చిపోదుము. క్వారంటైన్కు వెళ్దాం అనుకుంటేమా అచ్చటను చచ్చిపోదుము. ఎందుకంటే ఒక డాక్టర్ చెప్పేశాడు, భయంకరంగా ఉంది, మీరు వచ్చినా సవాల్దా ఇంటికి వెళ్తుంది, అందులోనూ లక్షలు ఖర్చు అవుతా ఉంది. ఒక్కసారి మీరు ఎంటర్ అయిపోయినారంటే లక్షలు ఖర్చు చేస్తుంది. అంబులెన్సులు ఇప్పుడు భయంకరంగా అంబులెన్స్ వాళ్ళు చాలా వసూలు చేసి పిండేసుకుంటున్నారు. కరోనా అంటేనే నేను ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లేదానికి భయంకరంగా పిండేస్తున్నారు. ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాలంటే హాస్పిటల్, ఒకవేళ నువ్వు చచ్చిపోతే, ఒకవేళ శవాన్ని అడిగితే శవాన్ని తీసుకోవడానికి లక్షలు. ఇక మనకి జాన్ నాక్స్ పాస్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు. ఇదిగో ఆయన హాస్పిటల్లోనే చనిపోయారట. ఆ శవాన్ని ఇవ్వడానికి 2 లక్షల రూపాయలు అడిగి తీసుకున్నారట. ఆ శవం ఇంటికి తెచ్చుకోవడానికి 2 లక్షలు కట్టి ఇంటికి తెచ్చుకున్నారట. ఎంత భయంకరమైన పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి. ఆ మాట విన్నప్పుడు ఒక సేవకుడు ఎంత బాధతో, ఎంత వేదనతో ఆ ధనము ఎక్కడి నుంచే తీసుకొచ్చి కట్టింటాడు. ఇంతకీ సేవకుడు కన్న తండ్రిని పోగొట్టుకోలేకుండా, కన్న తండ్రిని తెచ్చుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారో దాని గురించి ఆలోచిస్తే నాకు ఎంతో బాధ అయింది, ఎంతో వేదన అయింది.
ఒకవేళ ప్రభు చిత్తం ఉండి దేవుడు ఆయనకు సాయం చేశాడు, నాలాంటి సేవకుడు అయితే ఏం చేస్తుండేవాడిని? ఒకసారి ఆలోచించుడండి. ఇలాంటి ఎక్కడ కూడా మరణం ఉంది. ఇచ్చట ఉందాం అనుకున్నా ఇక్కడ మరణం ఉంది, అచ్చటికి వెళ్దామా అక్కడ మరణం ఉంది, బజార్కి వెళ్ళినా మరణం ఉంది, ఎక్కడ సినిమా థియేటర్కి వెళ్ళినా అక్కడ మరణం ఉంది, ఎక్కడ చూసినా మరణం ఉంది. బాగా ఆలోచించండి. ఇలాంటి దుస్థితిలో మనం జీవిస్తున్నప్పుడు, ఇలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మరణం లేని చోటు ఏది చెప్పు? ఇది ఎక్కడ కలిసిపోయిందంట? గాలిలో కలిసిపోయింది అదంట. దేంట్లో? గాలి ద్వారానే. గాలిలో కలిసిపోయింది అది, ఎక్కువగా తీవ్రంగా గాలిలో నిజంగా చెప్పాలంటే పట్టణంలో ఉండేదానికంటే నాయన ఆ విలేజ్ సైడ్, కందాడ సైడు మంచి వాతావరణం మధ్యలో, అందులో అవుట్డోర్ అది, అందులో ఎండ తగలాలంట మనకు, మంచి ఎండలో ఉండి అసలు కరోనానే రాదు. మా దేవునికి స్తోత్రం. నేను రెండవది, దేవుని సన్నిధిలో ప్రార్థనలో 5 రోజులు ఉంటావు, దేవుడు నిన్ను మరణానికి అప్పగిచ్చేస్తాడా? నీ దగ్గరికి దరిదాపు దేవుని చెంత ఉన్నావు, దేవుని దగ్గర ఉన్నావు, అప్పుడు దేవుడు నీ దరిదాపులో కన్నా రాణిస్తాడా? ఆయన మీద భారం. దేవుడు అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. భారం ఆయన మీద మోపేయి. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ 5 రోజులు పనులు పోతాదనో, లేకపోతే అది పోతాదనో, ఇది పోతాదనో, లేకపోతే అది కట్టాలనో, ఇది కట్టాలనో, నువ్వు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటావు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు, ఈ వాక్యాన్ని గుర్తు చేసుకో. భారం దేవుని మీద మోపు, దేవుడు నన్ను ఆదుకుంటాడని. దయచేసి ఈ భయంకరమైన దుస్థితి మారాలంటే దేవుని బిడ్డలు మనం వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు కార్చి మొరపెట్టాల్సిన అక్కర అవసరత ఉందా లేదా? ఈ పట్టణంలో భయంకరం. ఒకవేళ దేవుడు దీని ద్వారా అలాగే అందరూ నశించిపోతే దేవుడు నన్ను కాపాడ్డా? నన్ను రక్షించడా? దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించుకోండి ఈ పరిస్థితిని. ఆ కుష్ఠరోగులు ఎంత మంచి తీర్మానం తీసుకొని స్టెప్ వేశారో చూడండి. మంచిగా ఆలోచించుకున్నారు, మంచిగా తలంచుకున్నారు, ఒక్కటిగా కలిశారు, ఒక్కటిగా మాట్లాడుకున్నారు, ఒక్కటిగా ఆలోచించుకున్నారు. అయ్యా మనం ఇక్కడున్నా చచ్చిపోతాం, అక్కడున్నా చచ్చిపోతాం, వద్దు పద అంటే ఈ క్షేమానికి తగినట్టుగా శత్రువుల గుంపు ఒక పక్క వచ్చి ఏం చేసి ఉంటారంటే దండెత్తుకొని వచ్చున్నారు. ఆ దండెత్తుకొని వచ్చిన దేశము సిరియనులు. ఏ దేశం వాళ్ళు? సిరియనుల దేశం వాళ్ళు షోమ్రోను మీదకి దండెత్తుకొని వచ్చి ఉంటారు. దేవునికి స్తోత్రం. యుద్ధానికి ఈ టైంలో తినడానికి తిండి లేదు, కరువుతో అలమటిస్తున్నారు. ఈ టైంలోనైతే వీళ్ళు బలహీనంగా ఉంటారు. ఈ టైంలో వీళ్ళు ఈజీగా అటాక్ చేయొచ్చు, ఈజీగా వీళ్ళని ఓడగొట్టచ్చు, వీళ్ళని ఈజీగా వీళ్ళని స్వాధీనపరచుకోవచ్చు అని చెప్పి శత్రువుడు ఈ టైంను వాడుకోవాలి అనుకున్నాడు. నా మాట బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు సిరియనులే శత్రువులు అన్నప్పుడు ఆ శత్రువుని సైతానుగా కొంచెం ఆలోచించుకున్నాం. ఇప్పుడు ఎవరికి ఆలోచిద్దాం? సైతానుగా ఆలోచిద్దాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో నువ్వు అనేకమైన ఆలోచనల మధ్యలో ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా, ఈ కరోనా ఎట్లా, ఈ భయం ఎట్లా, ఇదిగో ఇది వచ్చేస్తామేమో, చచ్చిపోతామేమో, ఇలాంటి భయంకరమైనటువంటి వాటి మధ్యలో నువ్వు సతమతం అయిపోతూ, బాధపడుతూ, వేదన పడుతూ, కృంగిపోతూ నీ ఇలా ఆలోచనలు పడేటప్పుడు ఈ టైంలోనైతే వీళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పి సైతాన్ గాడు నీ మీదకి ఏం చేస్తాడంటే దండెత్తుకొని వచ్చి నిన్ను ఓడగొట్టడానికి సిద్ధపడతాడు. ఆలోచించుడండి. ఇక్కడ ఉండి సైతాన్ చేతికి చిక్కుంటారా, అక్కడొచ్చి సైతాన్ని గెలుస్తారా? ఆలోచించండి. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలతో కలిసి నిత్యము ప్రార్థనలో, ఆరాధనలో, స్తుతిలో దేవుని గణపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ, దేవుని మహిమపరుస్తూ దేవునితో గడుపుతావా? ఇదిగో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిని వీడి ఇక్కడే సుఖ భోగాలకి అలవాటు పడిపోయి ఆడ ఎండేమో, ఆడ కొండేమో, ఆడ మంచేమో, ఆడ నీళ్ళేమో, నిప్పులేమో, లేకపోతే వేరేమో ఏదేదో నువ్వు ఆలోచించుకొని ఈడే కూర్చుంటావా? ఎక్కడున్నా అదే పరిస్థితి. ఎక్కడున్నా ఆలోచించు. అందుకని వాళ్ళు అలా మాట్లాడుకొని ఏం చేశారంటే, అయ్యా ప్రాణానికి భయపడకుండా పదండి. ఏమన్నారమ్మా? ఏమంటమా? ఆ మాట చదవండి. ఏమండి? పదండి. వాళ్ళే మాట్లాడుకుంటున్నారమ్మా? పదండి, పదండి. అమ్మా మనం కూడా ఏం చేద్దామా? వీలైతే ఈరోజే పదండి, పోదాం. దేవునికి స్తోత్రం. 5 లేదు ఏం కర్మ, ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం. 6 రోజులుగా ఏమి లేదు మా, మీరు హ్యాపీగా దేవుని సన్నిధిలో కూర్చోవడమే. టైంకి టిఫిన్, టైంకి భోజనం, లంచ్, టైంకి డిన్నర్, ఏమి లేదు. ప్రార్థనలో కూర్చో పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. నేను డిసైడ్ అయిపోయినా. దేవునికి స్తోత్రం. అసలు దేవుని బిడ్డలు నిజంగా రావాల్సినంత కానుక రాలేదు, అయినా విశ్వాసం ఉంచా.
నేను నా పిల్లల కోసం లేకపోతే నేను ఎట్టో అప్పు సొప్పు చేసేనా చేస్తాను కదా ఆలోచించిన. దేవుని బిడ్డల కోసం ఏ మాత్రం తక్కువ లేకుండా అప్పు సొప్పు చేసేనా కూడా ఈ 5 రోజులు అద్భుతంగా జరిగించాలని తీర్మానించుకునేసిన. హల్లెలూయా, గట్టిగా చెప్తాము. ఎందుకంటే ఎట్లా నాకు ప్రొవిజన్ షాప్ వాళ్ళు ఎట్లా నాకు పరిచయం కాబట్టి ఎన్ని వేళ్ళైనా నాకు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఇచ్చేటువంటి కృప ఈ తిరుపతి పట్టణంలో దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడి కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని అడిగేదంతా ఏమిరా, కుటుంబంగా వచ్చేసేయండి. హల్లెలూయా. ఒక హల్లెలూయా చెప్పరా దీనికి? ఎట్టండి, రండి, పదండి. ఏం చేద్దామా? ఇంత చెప్పినా కూడా మీరు పదండి, లేకపోతే పడుకోండి. ఇంకా ఏమంటున్నారమ్మా? సిరియనుల దండుపేటలోకి పోదము రండి, పదండి అనేది రాదు. పోదము రండి నాతో కూడా. హల్లెలూయా. ఇప్పుడే పోతున్నావు, ఇప్పుడు పని ఉంది అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆడపోయి ఎట్టబ్బా అని. పోదము రండి నాయన, దయచేసి అందరూ మీ పనులు ఎల్లకాలం ఉంటుంది. దేవుని పని చేయండి నాయన, దేవుని కార్యాలు చేయండి. ఇవన్నీ పరలోకంలో లిఖితం అవుతుంది. ఈ జానుడు పొట్ట కోసం మనం పడే బాటలు అంతా ఇంత కాదు. దేనికోసం? ఈ జానుడు పొట్ట ఎంత ఉంది నాయన? మీ చేయి పెట్టుకొని మీ పొట్ట మీకు ఎంత ఉంది? ఈ జానుడు నింపేదానిక జీవితకాలం అంతా దేవుడు 70 ఎన్ని సంవత్సరాలు? 70 లేకపోతే 80. ఈ 70-80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని కేవలము ఈ జానుడు పొట్ట కోసం, ఈ పొట్టను పోషించుకోవడం కోసం పడే పాటలు అంతా ఇంత కాదు నాయన. పడుతున్నాం. ఈ జానుడు పొట్ట ఎంత ఇంతే కాదు నాయన. ఈ పొట్ట కోసమా, దీనికోసమా పుట్టావు? పొట్ట కోసమా నువ్వు పుట్టింది? ఏమన్నాడంటే ఇంకొంతమంది, కోటి విద్యలు కూటి కొరకే అంట. ఎన్ని విద్యలు? కోటి విద్యలు కూటి కొరకే. నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా, మేస్త్రి పని నేర్చుకున్నా, పెయింటింగ్ పని నేర్చుకున్నా, కారు నేర్చుకున్నా, డ్రైవింగ్ నేర్చుకున్నా, లేకపోతే ఈ లోకంలో ఎన్ని నేర్చుకున్నా, లేకపోతే ఎన్ని చదివినా, ఇవన్నీ కేవలం దేనికోసం? నువ్వు MBA చదివినా, MSc చదివినా, MBBS చదివినా, లేకపోతే ఇంజనీరింగ్ చదివినా, లేకపోతే ఏమి చదవకపోయినా, ఎవడైనా కానీ వాడు బతుకుతున్నాడా లేదా? ఎట్టా? ఇవన్నీ దేనికోసం అని అడిగి చూడండి. ఎందుకు చదువుతున్నావు నాయన? ఎందుకు జాబ్ కావాలి నీకు? దేనికోసం? కేవలం జానుడు పొట్ట కోసం నాన్న. ఇంతే ఉంది నాయన, చూసుకోండి నాయన. ఈ జానుడు పొట్టే నాయన. ఈ జానుడు పొట్టకా వా ఒక్కసారి దేవుడిచ్చిన ఆయుష్కాలని ఈ పొట్ట పోషణ కోసమేనా? అయ్యో నా కడుపు అని వేదన పడుతున్నారంట కడుపు కోసమే. ఇర్మియా భక్తుడు ఏమన్నాడు చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథం, ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటే. అయ్యో నా కడుపా నాయన చదవండి. 4వ అధ్యాయంలో 19వ వాక్యమా? నా కడుపు అంతరంగములో ఎట్టంటమా? నేను చెప్పినా బైబిల్ చెప్తా ఉందా? నా కడుపు ఓకే. నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు, గుండెకుందే ఆ నరములు నా గుండె కొట్టుకొనుచున్నది. ఎట్ట కొట్టుకుంటా ఉందంటే, ఏమని కొట్టుకుంటా ఉందంటే, అయ్యో నా కడుపు అని కొట్టుకొనుచున్నది. తాళలేక, దేనికి తాళలేక? ఆకలికి తాళలేక, కరోనాకి తాళలేక, లేకపోతే వ్యాధులకి బాధలకి తాళలేక, తాళుకోలేక, తట్టుకోలేక, నా ప్రాణమా నేను తాళలేను, నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా. ఏమి నాదం వినబడతా ఉందమ్మా? ఏమిటి బాకానాదము? ఇదిగో ప్రార్థన జరుగుతున్నది. ఇదిగో 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇదిగో యేసుక్రీస్తు మహోత్సవం ఉన్నదో అన్న బాకానాదము సేవకుల ద్వారా నుండి మీకు వినబడుచున్నది కదా. వినబడుతున్నదా లేదా?
వినబడుతున్నది బాకానాదం. అదే ఈ బాకానాదం వినబడుతున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినబడుతున్నది కదా. వినబడతా ఉందా యుద్ధ ఘోషలు? భయంకరమైన యుద్ధం. అదిగో దేంతో యుద్ధము? కరోనాతో. ఫ్రంట్ లైన్లో ఉండేవాళ్ళు, బ్యాక్ లైన్లో ఉండేవాళ్ళు, సైడ్ లైన్లో ఉండేవాళ్ళు అందరూ యుద్ధంలో ఉన్నాం. ఇప్పుడు బతికి బట్ట కట్టినోడే గుడ్, లేకపోతే అవుట్. యుద్ధ ఘోష వినబడతా ఉంది. మా ఘోష, నరఘోష. ఓహో, మరణము ఘోష భయంకరంగా వినబడుచున్నది. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుతున్నది. దోచుకుంటున్నారా లేదా నాయన ఈ సమయంలో? కీడు వెంట కీడు వస్తుందా లేదా? ఒకటి పోయిందంటే ఒకటి. లూకన్న మొన్న వచ్చి ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా మా జీవితంలో ఎట్లా మొన్న చూస్తే ఇంటికాడ అక్కడ ప్రాబ్లం వచ్చింది. దీని ఉన్నట్టుండి చూస్తే మహిమ ఆమె పడిపోయినాము. ఆమె 4-5 పల్టీలు కొట్టింది. ఆమెకి పల్టీలు కొట్టడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు బండిలో కూర్చున్నా పల్టీలే కొడుతుంది ఆమె. దేవునికి స్తోత్రం. ఆమె స్టంట్ మాస్టర్గా ఉండాలి. నిజంగా చెప్పాలంటే ఫైట్ మాస్టర్గా, స్టంట్ మాస్టర్గా ఉండాలి ఆమె. ఎట్ట తప్పితవరి పాప లూకన్నకు భారీగా మారింది. దేవునికి స్తోత్రం. ఆయన ఇంతకే ప్రేమించి ఆయన ఎంత చక్కగా చెప్తున్నంటే, దేవుడు నాకు ఇచ్చిన భార్య అంటున్నాడు అప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. మంచి భార్యని ఇచ్చాడయ్యా నీకు, దేవునికి వందనాలు. హల్లెలూయా. రైట్, ఓకేనా? ఇట్లా పల్టీలు కొట్టినా వస్తా ఉంది. రెండోది చూస్తే ఉన్నట్టుండి మా ఇంట్లోనే మా వాడికే దేవుడు ఇచ్చిన ఆ కొడుకు లేకుండా వరం ఉండి పుట్టిన కొడుకు, 2 ఆడపిల్లలు పుట్టారు. ఆడు 3వసారి గర్భం ధరించేలోపు వాళ్ళు ఏడుస్తున్నాడు. ఏంటన్నా అంటే నాకు మగబిడ్డ పుట్టాలి అన్నాడు. నీకు తదాస్తు అన్నా, నీకు అట్టే జరుగునుగాక అన్నా. అద్భుతంగా జరిగినట్టు ప్రార్థన చేసినట్టుగానే అద్భుతంగా మగబిడ్డనిచ్చాడు. ప్రార్థన ద్వారానే పుట్టాడు. వాళ్ళని అడగండి, గొప్ప సాక్ష్యం. ఆయన బర్త్డేకి, ఆయన పుట్టినరోజుకి, ఆయన యొక్క పురుడికి ఎట్ట గ్రాండ్గా చేసినాం. గుర్తుందో లేదు? వీళ్ళందరూ అక్కడ బాడుగంలో ఉన్నారు. అక్కడ అంత చక్కగా, ఎందుకంటే మగబిడ్డ పుట్టాడన్న సంతోషంతో. ఆ బిడ్డకే కరోనా వచ్చింది. దేవునికి స్తోత్రం. లేచి నిలబడరా. యుద్ధంలో జయించి వచ్చి ఈరోజు నిలబడుకున్నాడు. వీడు 15 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకయ్యా ఇప్పుడు ఎటు కూర్చో ఇటు పోయింది. ఉన్నట్టుగుండి పాపం కుర్రకాలంలో ఇల్లు కట్టినాడు. ఇల్లు కట్టి ఓపెన్ చేసాం, గ్రాండ్గా ప్రార్థన చేసి అన్ని పునాది అంతా ప్రార్థనే, అన్ని ప్రార్థన, అన్ని కట్టడం ప్రార్థన, గర్భధార భద్రాల ప్రార్థన, అన్ని ప్రార్థన ద్వారా కట్టాం. ఇల్లు ఓపెన్ చేసేది ప్రార్థన ద్వారా కట్టాం. కట్టినాక ఇదిగో 10 సంవత్సరాలకు పైన అయిపోయింది. ఒక్కడు రాలా. 10 సంవత్సరాలు అక్కడ, 1 సంవత్సరం ఏమో కాపురం కూడా ఉన్నారు. మళ్ళీ అక్కడ పనికి కష్టమైందని ఏడికి వచ్చేసారు. ఇదిగో 10 సంవత్సరాల తర్వాత మొన్న ఎవడో వచ్చి ప్లాట్ నాది అని అడ్డం దూరినాడమ్మా. ఎట్టుంది చూడు. మొన్న పోయి నేను, స్టీఫెన్ అన్న వీళ్ళందరూ పోయేసి మాట్లాడినా వాడి దగ్గర ఒరిజినల్ పట్టా ఉంది, ఈయన దగ్గర డూప్లికేట్ పట్టా ఉంది. ఈయన ఏమార్చేసి ఇచ్చేసి ఉంటారు పాపం. నోరు తెరవలేకపోయినాం, మాట్లాడకపోయినాం. అయినా వాడిని ఎట్టో ఒకటి మాట్లాడి, ఇన్ని సంవత్సరాలు రాలేదు కదా, ఏం చేస్తా ఉన్నావు అంటే, మా అమ్మ కొలు బాగాలేదు, నేను రాలేదు అని చెప్పాడు. ఏం చేయడం ఇప్పుడు? ఎట్లా? ఇందుకు వాడు చూస్తే వాడు దేవుని బిడ్డ అంట. మొత్తం మీద అక్కడ ఫ్రాడ్ వేరే జరుగుతూ ఉంది, భయంకరమైన మోసాలు జరుగుతూ ఉంది. మాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు జరుగుతోందంటే జనులు దోచుకొనబడుతున్నారు. కీడు వెంబడి కీడు వస్తూ ఉంది. కాలం అట్లాంటిది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు దేవుడు ముందుగానే బైబిల్ గ్రంథం ఏం చేసేసాడు? రాసి పెట్టేశాడు, రాసి ఉంచాడు నా దేవుడు. ఆ మాటను బాగా గుర్తుంచుకోండి. కీడు వెంబడి కీడు వచ్చుచున్నది. దేశమంతయు, ఒకటిగా దేశమంతా ఏం చేయబడుతుందను? దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా తెరలను దోచుకొనబడుచున్నది. దేవుని బిడ్డలారా, నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను, బోరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను. లూకని అడిగినట్టే ఉంది. ఎంతకాలం ఇది ఇలా ఉంటుంది? ఎంతకాలం ఈ కష్టాలు పడాలా? ఎంతకాలం ఈ బాధలు పడాలా? ఎంతకాలం ఈ వేదన పడాలా? ఎంతకాలం ఈ వ్యాధిని అనుభవించాలా నేను అన్నటువంటి భయంకరమైన ప్రశ్న వాళ్ళందరికీ అదే ప్రశ్న ఏర్పడినది. ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను, బోరధ్వని నేను ఎన్నాళ్ళు వినుచుండవలను. నా జనుడు అవివేకులు, వారు నన్నెరగరు. అది దేవుడు అంటున్నది. ఏంటంటున్నాడు? నా జనుడు ఎలాంటి వాళ్ళు? అవివేకులు, వారు నన్నెరగరు. వారు మూడులైన పిల్లలు, వారికి తెలివి లేదంటమా. తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలివియును కానీ
కీడు చేయుటకు వాళ్ళకి ఏం చేస్తంట తెలియను, కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు అన్నాడు. ఈ జానడు కడుపు కోసం మనుషులు పడుతున్నది ఎంత పాటలు చూసి, అందుకని నా కడుపు నా కడుపు నా కడుపు అన్నాడు. నా అంతరంగము నాలో ఎంతో వేదన పడతా ఉంది. ఈ దినాల్లో అలాగే జరుగుతుంది. నా గుండె నరాలు ఏమైపోతుందంటే, నా గుండె నరములు నా అట్టే కొట్టుకుంటుంది. నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను ఇంకా. అందుకే నేను తన ప్రాణంతో చదువు, నా ప్రాణమా బాకానాదం వినపడుతుంది. ఇంత ఉంది కాబట్టి బాకానాదం వినపడతా ఉంది కదా, పోదాం పదండి. ఏం చేద్దాం? ఏనన్నా ఎంతకాలం పోదుము రండి. ఏం చేద్దాం? ఏడకి? కందాడకి. కందాడ 5 రోజుల యేసుక్రీస్తు మహోత్సవాలకి పోదుము రండి. పోదామా పోదామా పయనం పోదామా పోదామా పోదుము రండి అమ్మా, పదండి. ఒకటి. రెండవది పోదుము రండి. రండి పోదాం. ఇంత విని కూడా నువ్వు రాలేదంటే పట్టణంలోను చెప్పండి, ఇచ్చటను అచ్చటను ఏడున్నా చచ్చేద్దాం. அதுக்குதான் சொன்னாங்க, 6லயும் சாவு 100லயும் சாவு, எங்கந்தானே சாவு, ஏன் பயப்படுறீங்க? எப்பத்துக்கான சாவு தான், ఏ రోజుకైనా చావు చావే, మరణం మరణమే. ఇంకేమి దానికి ఎందుకు భయపడాలా? దానికి ఎందుకు నువ్వు భయపడి దాక్కొని ఉండాలా? ఏమి ఈ మధ్య ఆడ కనపడడం లేదంటే, అయ్యో ఈ మహమ్మారి వచ్చినప్పటి నుంచి నేను ఆడ తిరిగేది లేదు. అవునా? మరి ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆలోచించి చూడండి. పదండి మా పోదాం. ఏంది మా ఎల్లకాల ఈ ఊరిలో ఇంట్లో పట్టు పెట్టుకొని ఇల్లు 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 ఊరు 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 పని 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 అని ఎంతకాలం, ఇంకెన్నాళ్ళు? పదండి దేవుని దగ్గరికి పోదాం. దేవుని సన్నిధిలో ఆయన దగ్గర సాగిల పడిపోతున్నాం నాయన, సాష్టాంగ పడిపోబోతున్నాం. ప్రభువా, మా దేశంలో ఇంత భయంకరమైన దుస్థితి ఏర్పడతా ఉంది, ఈ స్థితిని మార్చవా, దీన్ని మార్చగలిగిన శక్తి మీకే ఉంది కదయ్యా అని ఆయన పాదాలు పట్టుకుని వేడుకోవడానికి రారా? ఆలోచించండి. అందుకే దేవుని చిత్త ప్రకారంగా స్కూళ్ళన్నిటికీ లీవులు వదిలేసినారు. దేవునికి స్తోత్రం. ఎంత అనుకూలమైన పరిస్థితి చూడు. కాలేజీలన్నిటికీ లీవులే, అన్ని లీవులు ఇచ్చేసారు. ఇంకేముంది? ఎగ్జామ్లు మాత్రం ఉంటుంది. బుక్కులు తెచ్చుకోండి, మిమ్మల్ని తనిగా కూర్చోబెడతాను, చదువుకోండి, తినేసి చదువుకోండి. దేవునికి స్తోత్రం. చదివే పిల్లలు ఇంకేమి, ఇంతకన్నా మీకు ఇంకేం కావాలా? కొంతమంది రాకపోవడానికి మా పిల్లలకు లీవ్ ఇవ్వలేదు సార్, ఆన్లైన్ క్లాస్ సార్, కాలేజ్ సార్ అనే వాళ్ళకు కూడా ఇంత అవకాశం ఇస్తున్నా. 5 రోజులు పోకపోతే పర్వాలేదు కదా. కరోనా వచ్చింది, వీడు ఒక్కడి వల్ల స్కూల్ అంతా లీవ్ వదిలేసినారు. దేవుడు అనుకుంటే నీ స్కూల్ని కాలేజీని మోపించేదానికి ఎంతసేపు ఏమనుకుంటున్నారు? తమాసా. నీ చదువు అంతా నిజంగా చెప్తున్నారు. భవిష్యత్తులో పాపం ఇప్పుడు మన 10th క్లాస్ పాస్ అయిపోయిన వాళ్ళు, ఇంటర్మీడియట్, వీళ్ళందరూ ఇక చదువులు ఏ ఇయర్లో చదువుకున్నారు అని అడిగారు అనుకోండి. పలానా ఇయర్లు అంటే ఇది చల్లదయ్యా, పనికిరాదయ్యా అని అనబోతారు వీళ్ళు ఎప్పుడైనా జాబ్కి వెళ్ళేటప్పుడు. అలాంటి భయంకరం. ఎందుకంటే ఆ దినాల్లో చదువు లేదు సరిగ్గా, కాలేజీలు జరగలేదు, ఇంకేం చదివి ఉంటారు మీరు, ఇది పనికిరాదయ్యా అనేపోతారు. అదే బాధగా ఉండేది పిల్లలకు చదువు. అయినా పర్వాలేదు, మొత్తం మీద దేవుణ్ణిలో ఉండాలా, దేవుణ్ణిలో ఎదగాల, దేవుణ్ణిలో ఫలించాలా, దేవునికి దగ్గరగా ఉంటే చాలు. మనం అది గుర్తుంచుకోండి. ఆయన ఎట్టయినా దేవుడు మనం బ్రతికి ఈ జానుడు పొట్టని ఎట్టయినా మనం ఏం చేసుకోగలుగుతాం? అది మన విశ్వాసం లేదా? లోకస్తుడు అంటాడు, నారు పోసిన వాడు నీరు పోయడా అనా? నారు పోసిన వాడు అంటావుగా, అప్పుడు ఎక్కడ పోయింది నీ విశ్వాసం? పోస్తాడమ్మా ఖచ్చితంగా. అందరికి సారాయే పోసుకొని తాగుతున్నారే, వాళ్ళు పోసుకొని తాగేది మనకి నీరు పోయాడు కనీసం కదా. అమెరికా బార్లో పోయి రకరకాలుగా నీళ్ళు తాగుతుండే వాళ్ళకి, వాళ్ళే తాగుతున్నారు. బాగా. రెండవది, నా ధైర్యం చూడండి. సినిమా థియేటర్లే మోయలేదు, గుంపురుగా ఆడుండాలి కదా. మనం కూడకూడదా? హల్లెలూయా. అగ్నిగుండం తొక్కేదానికి సరస్వతి గండిలో శుక్రవారం పోతే అగ్నిగుండానికి సిద్ధపరుస్తున్నారు. ఒడ్డుగా ఉండారు అక్కడ. మనకి ఎవరైనా నాకు ఇవన్నీ చూసినా మనం పెడితే ఇప్పుడు అడిగేదానికి ఏముంది మనకి? వాళ్ళని అడుగుబా అంట. అక్కడ చూడుబో, జాతరలో పోయి చూడుబో. దేవునికి స్తోత్రం. నిశ్చింతగా పోదాం రండి.
ఏం చేద్దాం, పోదాం రండి అని చెప్పి, ఎందుకంటే ప్రాణాలకు ఏమాత్రం ఏం చేయొద్దు, భయపడవద్దు. ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకు అంటున్నాను, బైబిల్ గ్రంథాన్ని చదవండి. దేవుడి కార్యాన్ని, దేవుడు వాళ్ళు అలా భయపడకుండా ముందుకు సాగారా? దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రాణాన్ని అద్భుతంగా కాపాడాడమ్మా. వాళ్ళ ప్రాణాన్ని ఏం చేశాడు? 7వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని చదవండి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్టు చేయగా. కొట్టి చెప్పండి ఇప్పుడు గట్టిగా యేసు నామములో. విశ్వాసముతో ఏ రోజైతే, ఎప్పుడైతే నువ్వు అడుగేస్తావో, ఏది ఆలోచించకుండా, ఏది తలంచకుండా, దేన్ని పట్టించుకోకుండా ఎప్పుడైతే విశ్వాసంతో స్టెప్ వేస్తావో, అడుగేస్తావో, అడుగు ముందుకేస్తావో, నువ్వు ఒక అడుగు ముందుకేస్తే దేవుడు 100 అడుగులు ముందుకేసి నీ దగ్గరికి వస్తాడు. నమ్మకం లేదు ఇంకా మీకు? ఇంతేనా? ఆమేనా? అంతేనా? హల్లెలూయా. నువ్వు ఒక అడుగు ముందుకే, ఏం ఆలోచించద్దు. లోకపరమైనటువంటిది ఏది నీ మైండ్లోకి తెచ్చుకోవద్దు. సంఘం ఎట్లా అమ్మా, అదే అందులోనే, అదే అధ్యాయంలోనే. ఏ అధ్యాయం? 2 రాజుల గ్రంథం 7లో 6. వేరేం మారలేదు. అక్కడే మన సబ్జెక్ట్, అక్కడే ఉన్నాం మనం. బాగా వినండి. మరణమునకు భయపడే కుష్ఠరోగులు ఎప్పుడైతే అడుగు ముందుకేశారో, అడుగు వీళ్ళు ముందుకేయడమే దేవుడు అడుగు వేయడం ప్రారంభించాడు. బాగా గమనించండి. నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు విశ్వాసంతో అడుగువేయి, నమ్మకంతో అడుగేయి, దేవుని మీద ముందు భారం వేసి అడుగువేయి. నువ్వు అడుగు వేయగానే దేవుడు, నువ్వు ఒక్క అడుగు వేసే లోపే నా దేవుడు 100 అడుగులు. నువ్వైతే ఇక్కడ ఒక్క అడుగు వేయాలా, దేవుడు ఎక్కడి నుంచి రావాలా? పరలోకం నుండి రావాలి నీ కొరకై. హల్లెలూయా. గుర్తుంచుకో. అయ్యో సంఘం ఎట్లా? సంఘం వచ్చేస్తా ఉంది, ఇంటి బాడుగు వచ్చేస్తా ఉంది, కరెంటు బిల్లు వచ్చేస్తా ఉంది, తర్వాత సీటీలు వచ్చేస్తా ఉంది, లేకపోతే చీకటిలు వచ్చేస్తా ఉంది. అదే నేను అనుకుంటాను, ఎడా కూర్చున్నా అనుకో, నీ అవిశ్వాసాన్ని చూపిస్తుంది. అది దేన్ని చూపిస్తుంది? నీ అపనమ్మకాన్ని, నీ అవిశ్వాసాన్ని చూపిస్తుంది. అది దేవుని మీద నమ్మకంగా, నీకు దేవుని మీద నా భారమే. అయ్యా నా భారం నీ మీద మోపుతున్నానయ్యా, ఎట్టయినా నీ సన్నిధిలో నేను ఉండాలా, నీతో నేను ఉండాలా, మీతో నేను కలిసి ఉండాలా. మనం దేవునితో కలిసి ఉండడానికి వెళ్తున్నాం. గుర్తుంచుకో ఈ ఆలోచన, ఈ తలంపును గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే వీళ్ళు స్టెప్ వేశారో, దేవుడు చూడండి, సిరియనుల దండలోకి వెళ్ళాలనుకున్నారు. ఎక్కడ వెళ్ళాలనుకున్నారు వీళ్ళు? బయలుదేరి చిమ్మ చీకటిగా ఉండేటప్పుడే ఆడపోయేసి శత్రువుల చేతిలో వాళ్ళు బతకనిస్తే బతుకుదాం, చచ్చిపోతే మనల్ని చంపేస్తే చచ్చిపోదాం అనుకొని డిసైడ్ అయ్యి మాట్లాడుకొని శత్రువుల దగ్గరికి వెళ్తున్నారు. ఎవరు చెప్పండి? నలుగురు. శత్రువుల దడ్డుపేటలోకి వెళ్తున్నారు నలుగురు మాట్లాడుకొని. ఎందుకంటే పట్టణంలోకి పోతే వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? వాళ్ళు ఎందుకు చంపేస్తారు? కరువు ఉంది. రెండవది, కరువు చేత చచ్చిపోతారు ఒక పక్కని. తర్వాత ఏమి చెప్పాను? రాళ్లతో కొట్టి రానియరు. ఒకవేళ వచ్చినా పోయినా రాళ్లతో కొట్టి చంపేస్తారు. సరే, ఊరి బయట పాలెం వెలుపల ఉందామనుకుంటే ఇక్కడ భోజనం లేకుండా ఈడ కూడా చచ్చిపోతాం. అదేదో మన శత్రువులు మన దేశం మీదకి, మన సోమరాను పట్టణం మీదకి, మన పట్టణం మీదకి వచ్చుంటారు, పోదాం వాళ్ళ దగ్గరికి. పోయి వాళ్ళు మనం బతకనిస్తే బతుకుదాం, చచ్చిపోతే డైరెక్ట్గా శత్రువులతోనే డీలింగ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు డార్ చూడమా, నేరుగా శత్రువులతో పోరాడడానికి ప్రారంభిస్తున్నారు. శత్రువుల దండలోకి నలుగురు, వాళ్ళు దండుపాలు నిండా ఉండారు. వీళ్ళు ఎంతమంది పోతున్నారు? నువ్వైతే ఏం చేస్తుండేవాడివి? ఒకవేళ ఆ నలుగురిలో ఒక్కడికి అవిశ్వాసం ఉన్నా ఏమై ఉండేది? కొంతమంది పోవాలనుకున్నా పోయే వాళ్ళని ఏం చేస్తా ఉంటారు? పోదాం పదా, నేను కూడా వస్తా ఉన్నాను, పోదామంటే నీకేమ్మా నువ్వు పోతావులే, నీకు అన్నీ బాగుందా, నాకేమి ఇక్కడ ఎన్ని పీకులాట్లు, ఎన్ని లాకులాట్లు, నాకు పిల్లకాయలు ఒక పక్క, మూగుడు ఒక పక్క, ఆడొక పక్క, ఈడొక పక్క, అయ్యో నాకు ఎన్ని సమస్యలు తెలుసా. చూసుకుంటా కూర్చో భద్రంగా ఇంటినే సమస్యల మధ్యలో. మీరు పోతారులేమ్మా అని పోయేవాళ్ళని కూడా ఏం చేస్తా అంటారు? నిరాశపరిచి
నువ్వు పోలేదా? వీళ్ళు ఇంకా సూపర్ విశ్వాసులు వీళ్ళు. ఎవరు? నువ్వు పోలేదా? నువ్వు పోకపోతే నేను కూడా రానుమే అని వెంటనే వీళ్ళు కూడా జూట్. మనుషులు నీకు తెలుసు కదా కందాడ, కొత్త ఏం కాదు కదా. లేకపోతే తెలియకపోయినా కందాడు గ్రామం పేరు అడుగు, నోరు ఉంది కదా, నోట్లో అడుగు ఎట్ట పోవాలని. ఎవరినైనా అడుగు. బస్టాండ్లో వచ్చి దిగి బస్టాండ్లో అడుగు, కందాడకు పోవాలా, ఏర్పేడు మండలం కందాడకు గ్రామంలోకి వెళ్ళాలా అని అడుగు. నోరు తెరిచి అడుగు, పోయి జాలిగా చేరిపోతా వాడికే. మన అటు కాదు, మనకు తోడు కావాలా, నీడ కావాలా, అండ కావాలా, కొండ కావాలా, బండి కావాలా, ఆటో కావాలా. అయ్యో నిన్నట్టే అలగ్గా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలా? ఏడా ఏనా సొగసప్ప ఎట్లనా? నాకు చెప్పేయి, పలానా చోటుకు పో అని ఊరు చెప్పేసాయి, ఊరు చెప్పేసాయి. ఏడైనా అడుక్కొని వెళ్ళి పొడుస్తా నేను, ఎంత దూరమైనా కానీ పోయి చేరి పొడుస్తా స్థానానికి. ఎవరిని విసిగించను. కొంతమంది మీటింగ్స్ పిలుస్తారు కదా, మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు పలానా ఊరు అంటారు. సరేయా, మీకు ఊరు తెలియదు కదా, మిమ్మల్ని మేము బస్ స్టాండ్లో వచ్చి రిసీవ్ చేసుకొని పోతామంటారు. ఏం వద్దు, నేనే వచ్చి మీ ఇంటికాడ చేరుతాను, నాకు కరెక్ట్గా చెప్పేసాను. నేను ఎవరికి ఏమాత్రం కూడా కొంచెం కూడా నొప్పి పెట్టను. ఎందుకంటే నేను పెయిన్ అవుతాను కానీ వాళ్ళని ఎవరిని రిస్క్లో పెట్టను. నేరుగా వెళ్ళిపోతా. రెండవది, ఆడికి వెళ్ళినాను అనుకో, అయ్యగారు మీరు ఏం తింటారు, మీకు ఏం నచ్చుతుంది, ఏం నచ్చుతుంది? ఏం లేదు, ఏం పెడితే అదే తింటా. దేవునికి స్తోత్రం. నాకు అది, అయ్యో ఎక్కడ పడుకుంటావు, రూమ్ బుక్ చేస్తుంది, అది బుక్ ఏమొద్దు, ఆ మూలలో పడుకొని చెప్పు, పడుకుంటా. నేను ఆడ నుంచే వచ్చాను, నాకు ఏం అక్కర్లేదు. ఏం తింటావు, నువ్వు ఏం తింటావో అదే పెట్టి నాకు. దేవునికి స్తోత్రం. అట్టే వస్తాను, అట్టే పోతాను. అయ్యా కానుకలు నీకు ఎంత ఇవ్వాలా? ఇస్తే దేవునికి స్తోత్రం, ఇవ్వకపోతే దేవునికి స్తోత్రం. ఉంటే ఇవ్వు, లేకపోతే దేవుడు నాకు ఇచ్చాడు, నా సంఘ బిడ్డలు ఇచ్చాడు, హ్యాపీగా పోతా, హ్యాపీగా దేవుని పని చేసి వస్తా. ఇదే నా కార్యము. దేవుని బిడ్డలారా, నీవు నేను మనము ఈ రీతిగానే ఉండాలి. హల్లెలూయా. అన్ని చోట్లకి అడ్జస్ట్ అవ్వాలా. మనం ఇప్పుడు కందాడకు వస్తున్నాం అనుకో, ఇంట్లో ఉండేటట్టే ఉండాలనుకుంటే అవుతుందా? అక్కడ పరిస్థితి వేరు కదా, మనుషులందరూ వేరు కదా, అక్కడ వాతావరణం వేరు కదా, పడక వేరు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మన యొక్క ఆలోచనని, మన తలంపుని, మన శరీరాన్ని, మన ఒంటిని, మన కడుపుని, ఇవన్నిటిని మనం ఏం చేయాలంటే చెప్పేయాలి. నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వాలా, దానికి ఇది మన ఇల్లు కాదు అన్నట్టుగా ఆలోచించాలి. రెండోది, ఒకవేళ నీ ఇంట్లో రుచిగా చేసుకొని తినొచ్చేమో అమ్మ, అక్కడ పాపం వాళ్ళకి తెలిసినట్టుగా వంట వండుతారు. ఇది బాగలేదా, ఉప్పు లేదా, కారం లేదా. ఎందుకంటే అక్కడ దానికి ఏం చేయాలి నువ్వు? నేనైతే ఎంత బాగా చేసుకుని దీన్ని వీళ్ళు ఎటు చేసినారా, అట్ట చేసినారా అని ఏమాత్రం ఏం చేయకూడదు, సనకూడదు, వనకూడదు. మనకు ముఖ్యమేమి? కడుపా, తిండా, లేకపోతే ప్రార్థన? హల్లెలూయా. మనం దేనికోసం పోతున్నాము? ఇది కదా మన కాన్సెప్ట్. మనకి దీని మీద కదా ఆలోచన, ఇంక వేరేమి లేదు. ఏదో ఆకలితో ఉండకూడదని, ఆకలితో పెట్టకూడదు కరోనా టైంలోని ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్న వల్ల ఈరోజు భోజనం పెడుతున్నాం. అయినా వీలైనంత వరకు రుచిగా చేయడానికి ప్రార్థన అన్నీ. అందుకనే చూడండి, ఇక్కడక్కడ తేలా పసుపర్తిలో పోయి తీసాను అన్ని సామాన్లన్నీ, అన్నీ ఖరీదైందే. పామాయిల్ ఒకవేళ మీరు వాడుతున్న పామాయిల్ కాదు, నేను ఇంట్లో ఏదైతే వాడుతున్నా అదే. పప్పులు కూడా ఫస్ట్ క్వాలిటీ. పిల్లలు నాతో కూడా వచ్చారు, అడగండి, అన్ని ఫస్ట్ క్వాలిటీ, మంచిదే కావాలి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు కూడా ఎక్కడ మార్కెట్లో పోయి, ఎందుకంటే పుల్లింది ఉంటుందని చెప్పి అన్ని పసుపర్తిలోనే. మొత్తం ఖరీదే, ఎక్కువే, కాస్టే. ఎందుకంటే నేను వస్తే నా బిడ్డలు, నా పాస్టర్ గారు వచ్చారు, నేను ఎంత విలువైంది పెట్టాలని మీరు అనుకుంటున్నారు. సంఘ బిడ్డలు వచ్చినప్పుడు నేను సంఘ బిడ్డలకు కూడా నేను విలువైందే పెట్టాలా, మంచిదే పెట్టాలా, మేలైందే చేయాలా. ఎట్లన్నట్టు చేసే వీలంత వరకు మంచిగా చేయడానికి దాన్ని ప్రయాసపడతాం. ఒకవేళ అది ఎట్ట వచ్చినా ప్రార్థన చేసుకొని పూజించడం మీ వంతు. దాన్ని అమృతంగా మారుస్తాడు. హల్లెలూయా. దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వీటన్నిటికి మీరు ప్రిపేర్ రావాలా. ఈ తలంపులు, ఆలోచనలన్నీ మనము దానికి అడ్జస్ట్ అయ్యి రావాలా. నేను ఇంత ఇచ్చినానే, నేను అంత ఇచ్చినానే, దీనికా దానికి అని ఎన్నడూ ఏ రోజు ఏం చేయొద్దండి, సనగొద్దు, అనకవద్దు. దయచేసి అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో. అందుకనే మనం చూస్తున్నాం, వాళ్ళు అక్కడికి వెళ్ళి మరణానికి భయపడకుండా మరణం దగ్గరికే నేరుగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నారు?
ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళారో దేవుడు పని చేయడం ప్రారంభించాడు, దేవుడు క్రియ జరిగించడం ప్రారంభించాడు. ఏమిటి ఆయన జరిగించింది? 3 అద్భుతమైన కార్యాలు ఆ సిరియనుల వాళ్ళకు వినబడేటట్లు చేశాడు దేవుడు. ఏం చేశాడు దేవుడు తెలుసా? 3 అద్భుతమైన కార్యాలు చేశాడు. ఒకటి, నెంబర్ 1, రథముల ధ్వని. ఒకటి. రెండవది గుర్రముల ధ్వని. రెండవది. మూడవది గొప్ప సమూహపు ధ్వని సిరియనుల దండునకు వినపడినట్లు దేవుడు చేశాడంట. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. హల్లెలూయా. అదే నేను చెప్తున్నది. మనము ఎప్పుడైతే స్టెప్ వేస్తామో దేవుడి కార్యాన్ని దేవుడు చేయడం ప్రారంభిస్తాడండి. హల్లెలూయా. దేవుడి పని దేవుడు ప్రారంభిస్తాడండి. సిరియనులు చిమ్మ చీకటి వీళ్ళు వెళ్తున్నారు సమయం. ఎట్లాంటి సమయం అంటే గంటల కన్నా సంధ్య వేళన ఉదయకాలమా? చదవండి. సంధ్య చీకటి అనగా ఈవినింగ్. సంధ్య చీకటి అంటే సాయంకాలం. సాయంత్రం పూట వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవ్వరును కనపడకపోయేది. ఒక్కరు కూడా వీళ్ళు ఎప్పుడైతే అడుగేశారో శత్రువులు ఒక్కరు కూడా అక్కడ లేదంట. ఒక్కరు కూడా కనపడలేదంట. వీళ్ళు పోయేలోపు వాళ్ళ పాలెమంతా కూడా, వాళ్ళ గుడారాలంతా వదిలేసి, ఎక్కడిదక్కడ వదిలేసి ఒక్కరు కూడా అందరూ వెళ్ళిపోయినారు. ఏం జరిగింది ఇంతకి? ఏమైంది ఎక్కడికి అని చూసినప్పుడు అక్కడ దేవుని అద్భుత కార్యము జరిగింది. దేవుని ఆశ్చర్యక్రియ జరిగింది. దేవుని మహిమ కలిగిన కార్యాలు జరిగింది. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనము కూడా విశ్వాసంతో అడిగి నీకు ఏదైతే అవసరమో ఏదైతే కావాలో అద్భుతాన్ని నా దేవుడు చేయడం ప్రారంభిస్తాడండి. ఎంతమందికి అద్భుతం కావాలో, ఆశ్చర్యక్రియ కరగాలో దేవాతి దేవుడు నేను పిలుస్తున్నాడు. రండి, పదండి, పోదాం రండి. నీ అద్భుత కార్యాన్ని నువ్వు పొందుకో, ఆశ్చర్యక్రియ నువ్వు పొందుకో. దేవుడు చేసే కార్యాన్ని కళ్ళారా నువ్వు చూస్తావు, చెవులారా వింటావు. ఎన్ని అద్భుత కార్యాలు కందాడలో జరిగింది తెలుసా? మీకు తెలుసా? నేను కళ్ళారా చూసిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు నా దేవుడు చేశాడు. ఈ రోజుకి ఆయన చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, అక్కడ కూడా ఒక చచ్చిపోయిన అబ్బాయి బతికాడు, తిరిగి లేచాడు. మీకు గుర్తుందో లేదో తెలియదు. రాజు అనేటువంటి బ్రదర్. లాస్ట్లో మామూలుగా ఏం చేస్తాం, నైట్ పూట డాన్స్ వేస్తారు. అంటే ఉపవాసం అగ్ని ఆరాధనకు ముందు డాన్స్ వేస్తారు అనమాట. అంటే స్కిట్ వేస్తారు, డాన్స్ వేస్తారు అన్నమాట. పాపం ఉపవాసం ఉంది అబ్బాయి, పాపం డాన్స్ వేసాడు. అలా డాన్స్ వేసినటువంటి అబ్బాయికి నోరంతా ఎండకపోయింది. ఆ ఆడటంలో పాపం శ్వాస ఆడకుండా పడిపోయాడు. అంతే. అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ అడ్రస్ వెతుక్కొని వాడు వచ్చేలోపు వాడు రాలేకపోయాడు. వెంటనే అక్కడ సిస్టర్ గారిది కారు ఉంది. ఆ కారులో ఎక్కించుకొనేసి నేను కొంతమంది బ్రదర్స్ దెబ్బ అని ఎంత వేగంతో వచ్చామంటే నైట్ పూట రాత్రి 11 ప్రాంతం పరిగెత్తుకొని వచ్చాం. అంబులెన్స్ వాడు ఆ మార్గ మధ్యలో చూసినప్పుడు చేతులు కాళ్ళు చల్లబడి కూర్చుంది. అయిపోయింది. ఆ తల్లి ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు కారుస్తూ ఉంది. అయిపోయినాడు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు కారుస్తూ ఉంది. అక్కడే పాస్టర్ అయ్యా అనింది. ఆమె ఇలాగ పిలుస్తారు, ఏంటయ్యా? ఏం భయపడద్దు, ఏం బాధపడద్దు. దేవుడు నీ బిడ్డని బతికిస్తాడు, నీ బిడ్డకు ప్రాణం ఇస్తాడు. భయపడదు. సల్వదైపోయిందయ్యా కాళ్ళు చేతులు. ఏం భయపడకు, దేవుడున్నాడు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ బిడ్డ దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని నామాన్ని కనపరచాడు. దేవుడు నీకు అన్యాయం చేయడమా? అన్యాయం చేసే దేవుడు కాదు. నువ్వు భయపడద్దు. నేరుగా ఆ టైంలో అక్కడ ఈ బ్రిడ్జి కదా, తిరుచానూరు దగ్గర బ్రిడ్జి ఉంది కదమ్మా, ఆ బ్రిడ్జి కాడికి వచ్చినప్పుడు అంబులెన్స్ ఎదురైంది మాకు. అంబులెన్స్ని అక్కడే ఆపి అంబులెన్స్లో మార్చుకున్నాం. అక్కడి నుంచి వాళ్ళు కూడా అంబులెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు, లేదనేసారు. మీరేం కాదు, బయలుదేరండి అన్న. హాస్పిటల్లో ఎమర్జెన్సీలో చేర్పించానన్న. చేర్పించి ప్రార్థన చేసి హాస్పిటల్లో పోయేలోపే, హాస్పిటల్లో ఎంటర్ అయ్యేలోపే ఆ ఎంట్రన్స్లోనే అబ్బాయికి స్పృహ వచ్చేసింది. వితిన్ హాఫ్ అన్ అవర్లోనే ఇంటికి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయి పడుకో, రెస్ట్ ఎత్తుకో అంటే వాళ్ళ విశ్వాసం చూడు. అయ్యా, ఇంత అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తే ఇంట్లో పోయి పడుకునేదా? మళ్ళా దేవుని దగ్గరికి వస్తామయ్యా అని చెప్పి 5 రోజులు మేము ఆడే ఉండాలా. ఈ మధ్యలో మేము ఆపము.
అని చెప్పి మళ్ళా వచ్చాడా? తెలుసు కదా, చంద్రమ్మ కొడుకు రాజు వచ్చి ప్రార్థనలో కలుసుకొని మరుసటి రోజు హ్యాపీగా. అప్పటి వరకు దేవుని బిడ్డలు అక్కడ ఏడ్చి కన్నీళ్ళు కార్చి గుంపులుగా ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. అయ్యా, ఇక్కడికి వచ్చి నీ అవమానం జరగకూడదు, నిందలు జరగకూడదు. ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు ఇక్కడ జీవకోణలని. దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. దేవుడు సత్యవంతుడు, ఇప్పటికీ ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసే కార్యాలు మీరు కళ్ళారా చూడాలి. స్టెప్ అయ్యి దేవుడి కార్యం దేవుడు చేస్తాడు. 3 అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో చేసింది. చూడండి, సిరియనుల వాళ్ళకి ఏమి వినపడేటట్టు చేశారంటే రథాల సౌండ్. ఏమి ధ్వని? రథాల ధ్వని. రెండవది గుర్రాల ధ్వని. మూడవది గొప్ప సమూహము. వచ్చేది ఎంతమంది? ఏడా 4. గుర్రాలు, ఎన్ని గుర్రాలు వస్తుందో యొక్క సౌండ్లు వాళ్ళకి. చిమ్మ చీకటి, సందే చీకటి, రథాలు. రథాల సౌండ్ విన్నారా? పాత సినిమాలు చూసినారా? రథాలు పోయేదే చూసారా? బాణాలు షిని వేస్తారు, మధ్యలో గాలిలోనే షిని కాలిపోతుంది. చూడలేదా? అంతా డూప్లికేట్ ఇవన్నీ. ఆ రథాల సౌండ్, గుర్రాల సౌండ్, తర్వాత గొప్ప సమూహము సౌండ్. అంటే ఇప్పుడు సిరియన్లో ఏం కలిగింది? ఓయమ్మ, షోమ్రోను పట్టణస్థులు మన మీదకి అందులోను సంధ్య వేళ చీకటిగా ఉండేటప్పుడు మన మీద పడి మనల్ని అందరినీ చంపేయాలని వాళ్ళు వచ్చేసి ఉండారా స్వామి. పదండ్రా పోదాం అని చెప్పి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ గుడారాలు వదిలేసి వాళ్ళు తెచ్చుకున్న నగలు, వెండి, బంగారు, ఆహార పదార్థాలన్నీ గుడారాలన్నీ వదిలేసి ఉరువే కాను, ఒకరు కూడా తునియ కాను నల్లా ఓడి పుట్టుకురాంగమ్మా. ఒక్కరు కూడా వెళ్ళమ్మా, ఒక్కరు కూడా లేదు. వీళ్ళు పోయి చూసేటప్పుడు ఒక్కరు కూడా లేదంట. వీళ్ళు ఏమని పోతా ఉంటారు? చచ్చిపోతే ఆడ చచ్చిపోదాం, వాళ్ళు బతకనిస్తే బతుకుదాం. అసలు ఒక్కడలే, చంపేవాడులే, చచ్చేవాడులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పదండి మా పోదాం, మనం కూడా ఆడ పోయి ఎంటకు చచ్చిపోతే చచ్చిపోదాం. ఒకవేళ బతికి వస్తే నేరుగా బతికి ఇంటికి వస్తాం. హల్లెలూయా. కరోనా ఉందా? కరోనా మనల్ని బతకనిస్తే బతుకుదాం, చచ్చిపోతే పోదాం. ఈడున్నా అదే, ఆడున్నా అదే, ఇచ్చట ఉన్నా అదే, అచ్చట ఉన్నా అదే, అదే అంతే. నా దేవుడు అద్భుత కార్యం నీకు చేస్తాడు, నమ్మండి. ఒకటి, అట్ట కాదనుకొని, ఇప్పుడు బాగా గమనించండి, అట్ట కాదనుకొని అయ్యా మా ప్రాణాలు మాదయ్యా, ఎప్సిగా వంపద్దగా వినం, నిద్రపోవద్దు. బాగా విను. దేవునికి స్తోత్రం. దేవుని బిళ్ళరా, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఉండండి. నా ప్రాణం నాది, నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను అంటావా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలవా? అసలు నేను కాపాడాలంటే ఎవరు కాపాడాలా చెప్పు నాకు. నీ ప్రాణం కాపాడాలంటే ఎవరు కాపాడాలా? చదవండి బైబిల్ని. దేవుడే కాపాడాలని ఇంట్లోనే కూర్చొని చెప్పుకుంటా ఉంటావు కాదు. పదండి పోదాం బైబిల్లోకి, చదవండి. కీర్తనలు 127వ కీర్తనలు 1వ వాక్యాన్ని ఫస్ట్ చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఓకే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఏమంటున్నాడమ్మా? అంటే పట్టణాన్ని ఎవరు కాపాడాలమ్మా? ఎవరు కాపాడాలా? మనం ఎవరు కాపాడాలనుకుంటున్నాం? మనమే కాపాడుకోవాలా. ఇదిగో ఫ్రంట్ లైన్ వాళ్ళు కాపాడాలా. ఎవరు వాళ్ళు? డాక్టర్స్, నర్సులు, పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు, వీళ్ళందరూ ఫ్రంట్ లైన్ వాళ్ళు. వీళ్ళు పట్టణాన్ని కాపాడుతూ ఉండేది మన యొక్క లెక్క ప్రకారంగా. అసలు బైబిల్ వాక్య ప్రకారంగా మనం చూస్తే
పట్టణాన్ని ఎవరు కాపాడాలంట? యెహోవాయే కాపాడాల. ఒకవేళ ఆయన కాపాడకపోతే వీళ్ళందరూ మేలుకొని అహర్నిశలు ప్రయాసపడినా అంతా వ్యర్థమే. ఇప్పుడు చెప్పండి, ఎవరు కాపాడాలా? పట్టణాన్ని కాపాడాలి. ఇప్పుడు తిరుపతి పట్టణాన్ని కాపాడాలంటే, జీవకోన కాపాడాలంటే, ఇదిగో చిత్తూరు జిల్లాని కాపాడాలంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలంటే, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఎవరు కాపాడాలా? కేసీఆర్ కాపాడాలా? జగనన్న కాపాడతాడా? మోడీ కాపాడతాడా? ఎవరు వదిలేశారు గాలికి అందరి ప్రాణాలని. దేవునికి స్తోత్రం. విన్ని యూట్యూబ్లో పెడుతున్నదండి. దేవునికి స్తోత్రం. వాక్యం సత్యం, ఉన్నది ఉన్నట్టుగా ఉండేది చెప్పి చచ్చిపోతాం. ఎవరు కాపాడాలి నాయన? దేవుని వాక్యం. దేవుడు తేటగా చెప్పు, యెహోవా పట్టణమును కాపాడకపోతే, ఆయన కాపాడని ఎడల వీళ్ళందరూ ప్రయాసపడుతున్నారే, వీళ్ళ ప్రయాసాలన్నీ వ్యర్థమే. కాపాడాలంటే ఆయన కాపాడాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నట్టే, డాక్టర్ కాళ్ళ మీద పడుతున్నారు, పోలీసు వాళ్ళు కాళ్ళ మీద పడుతున్నారు, మున్సిపాలిటీ వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు. మీరే దేవుళ్ళయ్యా, మీరే మమ్మల్ని కాపాడాలి. లక్షలు లక్షలు పోతున్నారు. అయ్యా కాపాడేది ఎవరయ్యా? నేను కాపాడాలంటే ఎవరు కాపాడాలయ్యా? నీ ప్రాణాన్ని కాపాడే దేవుని వదిలిపెట్టేసి దేవునికి దూరం నుండి నీ ప్రాణాన్ని కాపాడాలంటే అది సాధ్యమా? సాధ్యమవుతుందా? కాదుగా. కీర్తన 121 కీర్తన ఇంకా నీట్గా ఉంది, అక్కడ చదువుదాం. 121 కీర్తన 3వ వాక్యాన్ని 4వ వాక్యాన్ని చదువుదాం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. అమ్మ, నిన్ను కాపాడేవాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే, యెహోవాయే అంటే అంటే అక్కడ ఇంక వేరెవరు లేదని అర్థం. దాని అర్థం యెహోవాయే. ఇంక ఎంత కొమ్మనాలో ముడియాదుంటది అర్థం. ఎవడి వలన కాదు, ఎవడికి అసాధ్యం ఇవన్నీ. ఇదిగో నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు దేవుడెట్ట. వీళ్ళు మేలుకొనున్నా వ్యర్థమేంట. అసలు నిన్ను కాపాడేవాడు కనీసం కునుకు కూడా కునకడం లేదమ్మా. హల్లెలూయా. కునుకుడు కూడా కునుకుడు, నిద్ర కూడా పోడంట. ఇశ్రాయేలును కాపాడువాడు అన్నాడు. ఇశ్రాయేలు ఎవరు? మనమే. యాకోబుకు పేరు ఏం పేరు? ఇశ్రాయేలు. యాకోబునే కదా అన్నాడు అనుకోబాకు. అందుకని కింద అన్నాడు నిన్ను కాపాడువాడు అన్నాడా? యెహోవాయే నిన్ను కాపాడు. అప్పుడు యాకోబును కాపాడేవాడిని నిన్ను కూడా ఏం చేస్తాను నేనే, అదే అర్థం. అప్పుడు నేను నీ ప్రాణమును కాపాడువాడు అన్నాడా? ఉందా? చదవండి. ఎదుగు నాయన 7వ వాక్యం చదవండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఏం రాకుండా? ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను ఏం చేస్తాడు? రైట్. అంతేకాదు ఆయన నీ ప్రాణమును కాపాడును. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? నీ ప్రాణాన్ని కాపాడుతాడంట. ఇదిగో చివరి వాక్యం కూడా. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచొచ్చు కదా. నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు కదా నాయన. నిన్నెంతగా కాపాడుతున్నాడే. నీ ప్రాణాన్ని కాపాడేది ఎవరు? నీ ప్రాణాన్ని. ఇదిగో ఇంజక్షన్ వేసుకున్నాను, నాకేం భయం లేదు అని సంకల ఎగరే బాకు. ఇంజక్షన్ నిన్ను కాపాడుతుంది అనుకో బాకు. ఇంజక్షన్ వేసుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయినారు. దేవునికి స్తోత్రం. ఏమి విర్రవీగద్దు. ఇంజక్షన్ నిన్ను కాపాడదు, మనుషులు నిన్ను కాపాడరు, డాక్టర్లు వైద్యులు నిన్ను కాపాడు. నీ ప్రాణాన్ని కాపాడాలంటే ఈ టైంలో నీ ప్రాణం కాపాడేది ఎవరు? యెహోవాయే. అందుకని యెహోవాయే అంటే ఇంకెవరు లేదని అర్థం. ఈ మాట చదివితే రాత్రి అంటే దిడి అయిపోయింది నాకు. దేవునికి స్తోత్రం. ఇంత ధైర్యమైన మాట ఎవరు చెప్పగలుగుతారు నాయనా? ఇంత విశ్వాసంతో. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు భయపడి కరోనా వచ్చేస్తుందేమో ప్రార్థనకు వస్తే అని చెప్పి ఇంట్లో ప్రార్థనకు రాకుండా, ఆరాధన రాకుండా నిలిచిపోయిన దరిద్రులు ఎంతోమంది. ఎందుకు? ఏమి ప్రార్థనకు పోబాకు అంటే నీకు విశ్వాసం ఉంటే కదా, ఈ వాక్యం మీద నమ్మకం ఉంటే కదా. నువ్వు అవిశ్వాసి కన్నా ఇంకా ఘోరమైన అవిశ్వాసి నువ్వు.
ప్రార్థనకు పోతే కరోనా వస్తుందని ఆపేవాళ్ళు ఉన్నాడే, ఆపేవాళ్ళు ఎవరైనా వాళ్ళందరూ అవిశ్వాసి కంటే ఘోరమైన అవిశ్వాసి. ఏం సిస్టర్, ఏం బ్రదర్ రాలేదు, మేము లైవ్లో చూసుకుంటున్నాం స్టీఫెన్ ఫాలో అయ్యేది. యాప్ సరే, నువ్వు చచ్చిపోతే స్టీఫెన్ ఫాలో అయ్యి వచ్చి నిన్ను కాపాడి నిన్ను భూస్థాపన చేస్తాడా చెప్పు? మేము లైవ్లో ఎవరిది సతీష్ అన్నయ్య గారిని చూస్తున్నాం. ఒండ్ర కన్ను, ఎవరు నిన్ను మోసుకెళ్తారు? ఇక్కడ నీకేమైనా చేయాలంటే ఎవరు చేస్తారు నీకు? ఇక్కడ మంచి చెడ్డలు అంటే నీకు ఒళ్ళు బాగాలేదంటే, నీకు లేకపోతే ఏదైనా చేయాలంటే, నీ ఇంట్లో ఫంక్షన్ అంటే, నీకు ఏదైనా చేయాలంటే ఎవరు చేయాలా? పిలువు వాళ్ళని, వస్తారా? నిన్ను చూస్తారా? నీకు కనీసం బల్లారాధన ఇచ్చే శక్తి వాళ్ళకు ఉందా నీ దగ్గరకు వచ్చే? కనీసం వాళ్ళకు బర్త్డేలు వచ్చినా, సావు వచ్చినా, ఇది వచ్చినా సతీష్ అన్నయ్య దగ్గర ఆయన బోర్డు తెలుసా? వాళ్ళ దగ్గర ఉండే అడియాట్కలు పరిచయం చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళు పోతారు. వాళ్ళు పోయేసి వాళ్ళు ఒక పాట పాడి వాక్యం చదివేసి భూస్థాపన చేసేసి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. నీకు బర్త్డే అంటే వాళ్ళే పోతారు, ఆయన కూడా ప్రార్థన చేయరు. వాళ్ళు పోయి ప్రార్థన చేసి కేక్ ఇచ్చేసి ప్రార్థన చేసి వస్తారు. దీనికి ఎవరు కాపాడాలండి? కాబట్టి ఆరాధనకు రాకుండా ఈ లైవ్లో చూసుకుంటున్నా, అది చూసుకుంటున్నా, ఇది లాభం లేదు నాయన. లైవ్లో ఎంతవరకు లోకంలో కార్యాలు ఇవన్నీ సాధ్యమేనా? ఆలోచించి చూడండి. నేను పరలోకం తీసుకెళ్ళగలరా అవి? ఒకసారి ఆలోచించి చూడండి. ఏదో నీ ఆత్మ బలంగా ఉంటుందా? ఆత్మీయ జీవితం బలంగా ఉంటుందా? ఆత్మీయ జీవితం విశ్వాసంతో సెల్లో చూసుకొని సెల్లో వాక్యాలు విని నేను బలంగా ఉండానని వాడిని ఎవరినైనా చూపించమను, నేను ఛాలెంజ్ చేసి చెప్తా. సంఘం ఉండాలా, సేవకుడు ఉండాలా. సేవకుడు నీ ఆత్మలను కాయాలా, నీ కొరకు అహర్నిశలు ప్రార్థన చేసి కన్నీరు కార్చాలా. అయ్యో నా సంఘమయ్యా, అయ్యో నా గొర్రెలయ్యా, అయ్యో నా సంఘ బిడ్డలయ్యా అని రొమ్ము కొట్టుకుని ఏడ్చి ప్రార్థన చేసి కన్నీరు కార్చే సంఘము, సంఘ సేవకుడు, సంఘ బిడ్డలు నీకు ఉండాలా. అప్పుడే నీకు క్షేమం, అప్పుడే నువ్వు కాపాడబడతావు, అప్పుడే రక్షించబడతావు. ప్రాణ అపాయంలోకి వెళ్ళినా ప్రాణ అపాయం లేకుండా బయటకు రాగలుగుతావు. ఆమేన్. ఇది తెలియదు చాలా మందికి. ఇది నమ్ము, నువ్వు విశ్వసించు. కరోనా ఉన్న ఒకవేళ ప్రభుత్వం ఆంక్షలు విధించి రావద్దంటే నేనే చెప్తాను, రావద్దండి, ఇళ్లలోనే ఉండండి, నేను మీకు జూమ్ యాప్లో కానీ లేకపోతే దేంట్లోనే నేను చేస్తానంటాను. అప్పటి వరకు సంఘ ఆరాధన, సంఘ సహవాసం మానుకోవద్దు, భయపడొద్దు. నీ ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడు. ఎవరు కాపాడేది? దేశాన్ని కాపాడాలంటే ఎవరు కాపాడాలా? దేవుడు. పట్టణాన్ని ఎవరు కాపాడాలా? కాబట్టి ఆయన వదిలిపెట్టేసి నువ్వు నన్ను నేను కాపాడుకుంటానంటే ఎట్లా అవుతుంది? ఎలా అవుతుంది? ఎలా కాపాడుకోగలుగుతావు? నీ వల్ల అవుతుందా? నీ తాత ముత్తాత వచ్చినా ఎవరు ఏం చేయలేరు నిన్ను, ఇంకంతే. అటువంటి బైబిల్ గ్రంథంలో ఇంకొక వాక్యాన్ని, కన్క్లూజన్ వాక్యం దీన్ని చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వాక్యం. మత్తయి సువార్త 16:25. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడంట. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏమంటున్నాడు మా దేవుడు? యేసుప్రభు స్వయంగా చెప్తున్న మాట. ఎవడైతే నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలా, ఏం వేసుకొని? గ్లౌజులు వేసుకొని, మాస్కులు వేసుకొని. ఇవన్నీ ఏదో కొంతవరకే నాయన, ఇవన్నీ ఎంత. ఎందుకంటే ఉన్నట్టుండి ప్రభుత్వం వాళ్ళు మనల్ని వచ్చి చేస్తే ఏం చేస్తున్నావు అనడానికి, ఊరికి వాళ్ళకి ఫిలిం చూపించడానికి ఇవంతా. అటైతే ఎందుకయ్యా మాస్కులు, ఎందుకయ్యా ఇదన్నీ వేస్తూ ఉండవు అని మీరు అడగొచ్చు. అందుకని చెప్తున్నా, ప్రభుత్వం మనకు ఆంక్షలు విధించింది కాబట్టి ప్రభుత్వానికి లోబడి ఇది చేస్తున్నాం. మన విశ్వాసమే వేరు, మన నమ్మకమే వేరు నాయన. అలా తప్ప విశ్వాసాలు ఉండకూడదు నాయన. ఆర్డినరీ విశ్వాసులుగా మనం బ్రతకూడదు. నా ప్రాణాన్ని నేను దక్కించుకోవాలా అనుకుని నువ్వు అనుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు. ఎంతోమంది కట్టే జరిగింది. ఇప్పుడు నా ప్రాణం నాదేయా, నువ్వేం చెప్పేస్తావు, మా భయం మాదేయా అనుకున్న వాళ్ళందరికీ వాళ్ళకే వచ్చింది. దేవుని దగ్గర ఎట్లాంటి విశ్వాసం ఉండాలని తెలుసునాయన? మొండి విశ్వాసం ఉండాలా. ఏ విశ్వాసం ఉండాలా? మొరటి విశ్వాసం ఉండాలా.
గట్టి విశ్వాసం ఉండాలా, పట్టుదల విశ్వాసం ఉండాలా, ఏదైనా దేవుడు నా దేవుడు చేస్తాడన్న విశ్వాసం ఉండాలా. అంటే భయపడి పొడుస్తారే, అట్లాంటి విశ్వాసాలు అంతా ఉండకూడదు. అనేలోపు భయపడి పొడుస్తారు, అట్లాంటి విశ్వాసాలంతా పనికిరాదు దేవుని దగ్గర. దేనికైనా ఎదురుకి నిలబడేటువంటి విశ్వాసం ఉండాలి. కరోనా అయినా, కష్టమైన, శ్రమలైనా, బాధలైనా, వ్యాధనలైనా, ఎంతో ఎదిరింపులు బెదిరింపులైన అన్నిటికీ ఎదురొగ్గి ఎదురీత ఇది ముందుకు నడిచే విశ్వాసం మనకు ఉండాలా. అట్టి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగానే వీళ్ళు తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకున్నారా, దక్కించుకోవాలనుకున్నారా? ఈ నలుగురు పోగొట్టుకోవాలనుకున్నారు. ఇప్పుడు ప్రాణాన్ని దక్కించుకున్నారా లేదా? రైట్. దానితో పాటు వాళ్ళకి ఎంత ఆశీర్వాదం వచ్చింది తెలుసా? వెండి, బంగారు, ఆస్తి పాస్తులు అన్నీ అంతా ఉట్టదోసుకుంటా ఉన్నారు. వాళ్ళ వల్ల కాలం మోయలేకపోతున్నారు. అంత దోపుడు సొమ్ము కొల్లగా దొరికిందంట. చూసినారమ్మా? ఊర్లో ఎట్టుంది? ముందుకు సాగిన వాళ్ళందరూ, అడుగు పెట్టిన వాళ్ళందరూ కరువులో తిండికి లేకుండా, తిప్పక లేకుండా అల్లాడి చస్తా ఉన్నారు. అడుగు ముందుకేసిన వాళ్ళకి సమృద్ధి. నేను చెప్తున్నా, ఈ 5 రోజు ప్రార్థనలో అడుగు ముందుకేసి వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధి దీవెన, సమృద్ధి ఆశీర్వాదం, సమృద్ధి మేలులు సమృద్ధిగా వస్తారు. రాని వాళ్ళు ఊర్లో పట్టణంలోనే ఉండిపోదాం భయపడి, సిరియన్ల దడ్డుకు భయపడి, కరోనాకు భయపడి, లేకపోతే దానికి భయపడి, దీనికి భయపడి ఊరిలోనే ఉందాం అనుకున్నావా? కరువులో అలమటించిపోతాం. తీర్మానించుకో. అందుకనే మరణానికి భయపడని కుష్ఠరోగులు అద్భుతంగా ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మనం కూడా ఆశీర్వదించబడదామా? ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తుతి చెల్లిద్దామా? చక్కని మొక్కలేండి గొప్పమని. అంతేనా? స్తుతించాల్సిందే. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన విలువైన శక్తి కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాలమైన మొదటి ఆరాధనలో కూడి వచ్చిన బిడ్డలందరితో ఒక్కొక్కరితో తేటగా స్పష్టంగా మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చేస్తున్నాం. ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారో ప్రతి వారిని మీరు దర్శించి బలపరచాలని నమ్ముతున్నాం. అవును ప్రభువా, ఆ నలుగురు కుష్ఠరోగులకు ఉన్నటువంటి తెగింపు, విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ మా అందరిలో కూడా మీరు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రాణాలకు భయపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దయచేసి అట్టి వాళ్ళంతా మీరు హెచ్చరిక చేశారు. కరోనాకు భయపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరితో హెచ్చరిక చేశారు. అవునయ్యా, మరణం అందుకని మేము మూర్ఖంగా పోయేసి మూర్ఖత్వంగా ప్రవర్తించడం లేదయ్యా. వాక్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాం. వాక్యానుసారంగా ప్రవర్తించాలనుకుంటున్నాం. దాని ప్రకారంగా అందరినీ బలపరచండి అయ్యా. ఈ వాక్యం వారి హృదయాలు నిలిచి ఉండవి. సంఘములో ఆత్మచపోతున్న కార్యాలు చెవి గలవాడు వినని ప్రభువా, విని దాని ప్రకారంగా నడుచుకొనని ప్రభువా, వాక్యానుసారమైన జీవితంలో ప్రతి బిడ్డను మీరు నడిపిస్తారని నమ్ముచు మీ చేతికి మీ కృపకే సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.